చేస్తున్నటువంటి వివేకవాణి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వివేకవాణి కార్యక్రమాన్ని డిజైనర్ స్టాక్ అని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నది అంతే నిజం అన్న చందంగా చేస్తున్నటువంటి లీడర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాననీయ పూజ్య మహోదయ్ గురుజీ ఎంతో మందికి నీడని కల్పిస్తూ ఒక చెట్టులాగా, బరువులు మోస్తూ ఒక మెట్టులాగా మనందరికీ పైకి లేపుతున్నటువంటి గంపా గురువు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ స్టార్ట్ చేసే ముందు నేను ఏవైనా ఒక 2 విషయాలు మాట్లాడే ముందు డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఒక 2 ఉన్నాయండి. అది 2021లో నేను ఇంపాక్ట్లో 26th ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో నా సర్టిఫైడ్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాను. అప్పటికి మనం ఏదో మాట్లాడుతున్నాం పిచ్చాపాటిగా, ఏదైనా మైక్ దొరికితే ఎక్కడో మాట్లాడడం, ఇంకేదైనా జరిగితే ఇంకెక్కడో మాట్లాడడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే 2021లో నేను సర్టిఫికేట్ కోర్స్ ఎప్పుడైతే పూర్తి చేసుకున్న తర్వాత ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నంలో ఒక నోటిఫికేషన్ పడింది. ఆ నోటిఫికేషన్కి మనకు ఒక మెయిల్ వచ్చింది. ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసాం, అది అరకొర మార్కులతో పాస్ అయ్యాం. అయిన తర్వాత ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ ఏంటంటే, మీ వాయిస్లో టింబ్రే, షార్ప్, ట్యూన్, అలాగే దానిలో ఒక పిచ్, డిక్షన్ అనేటువంటి ఒక 11 ఎలిమెంట్స్తో ఒక మెయిల్ వచ్చింది. వాయిస్లో ఇన్ని ఉంటాయా అని అనుకున్నాను మనసులో. అప్పటికే నాకు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ అనేది TTWSలో అయింది. చందంగా వెళ్ళిన తర్వాత మన వాయిస్లో అదంతా ఉందని మనకు కూడా తెలీదు ఎట్ ఆల్. మనమైతే సెలెక్ట్ అయ్యాం. అదంతా కూడా గంపా గురువు గారు ఇచ్చినటువంటి ట్రైనింగ్, అది గంపా గురువు గారు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అని నేను ఇప్పటికీ నమ్ముతాను. అయితే ఇంపాక్ట్కి మనం దూరంగా ఉన్నా, ఇంపాక్ట్ మనకి దూరంగా ఉన్నా, ఇంపాక్ట్ ఎప్పుడు మన మధ్యలో, మన హృదిలో ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఈ విషయం చెప్పకుండా నేను నా క్లాస్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంపాక్ట్ అనేది ఒక చెట్టు లాంటిది. తను ఎండను ఉంటూ మనకి నీడనిస్తుంది. ఇంపాక్ట్ అనేటువంటిది ఒక మెట్టు లాంటిది. తను బరువును మోస్తూ మనలాంటి ఎంతో మందికి పైకి తీసుకెళ్తుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. సందేహం ఉంటే మాత్రమే తంబివ్వండి, లేదంటే తంబివ్వద్దు. రైట్, థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి వెయిట్ ఉన్నటువంటి టాపిక్ ఇచ్చారు. ఎంతో మంది వక్తలు ఉన్నారు. ఎలా ఉంటుందంటే అండి, బయట చాలా మందితో చాలా సులభంగా మాట్లాడిస్తాం. రేడియోలో ట్రాన్స్మిషన్ హాల్లో కూర్చొని దడ పదాలన్నీ కూడా విసిరేస్తాం. బట్ ఇంపాక్టియన్స్ ముందు మాట్లాడడం ఎలా ఉంటుందంటే అండి, స్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్, చిరంజీవి గారి ముందు వేణు స్టెప్ వేసినట్టు ఉంటుంది, హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుంది. అయినప్పటికీ సిద్ధమయ్యాం కాబట్టి సమరశంఖం పూరించాల్సిందే, అందులో సందేహం అయితే లేదు. ఎస్ అంటే ఒకసారి మీ అందరూ కూడా తమ్ సిగ్నల్ ఇవ్వండి. ఎస్ అంటే తమ్ సిగ్నల్ ఇవ్వండి. మీరంతా క్లాస్కి రెడీ అంటే తమ్ సిగ్నల్ ఇవ్వండి. ఫోన్లో నా ఫేస్ కనపడకూడదు, మీ థమ్స్ మాత్రమే కనబడాలి. ఎస్, యు ఆర్ ఆల్ రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్, ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో యు ఆల్ నో. మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం, అస్సలు లేట్ చేయొద్దు. అయితే ఓ చిన్న కథ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చున్నారట. కూర్చొని భార్య ఇలా ఆలోచిస్తూ ఏమండి, మనకి ఎక్కువ బంగారం రోడ్డు మీద దొరికితే బాగున్ను అని అందట. దానికి భర్త బంగారం ఎందుకే అని అన్నాడట. అనగానే, ఏమండి బంగారం మంచి రేటు ఉంది, బంగారం కొంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అని అందట. దానికి ఆ భర్త, బంగారం ఎలాగో అమ్ముతానంటున్నావు, డబ్బులే అడగొచ్చు కదా డైరెక్ట్గా, మరి బంగారం రోడ్డు మీద దొరకడం ఎందుకు అని అడట. వెంటనే వాళ్ళ ఆవిడ, బంగారం దొరకాలి దేవుడా అని ప్రార్థించేలాగా, ఒక్క నిమిషం, డబ్బు అడుగుతున్నావు, డబ్బు దేనికి అని అడిగాడట. వెంటనే, ఏమండి డబ్బు వస్తే మనం ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుని హ్యాపీగా ఉండొచ్చు అందట. ఓకే, ఇల్లు డైరెక్ట్గా అడిగేసే, డబ్బు ఎందుకు అన్నట. వెంటనే ఇల్లు కావాలని ఇలా ప్రార్థించి చేతులు జోడించేలాగా, ఒక్క నిమిషం, ఇల్లు ఎందుకు అన్నాడట. ఏంటి అలా మాట్లాడతారు, మీకు ఏమైనా పిచ్చుందా, మనకి సొంత ఇల్లు లేదు, ఇల్లు కొనుక్కుంటే హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అందట. వెంటనే, అయితే ఇల్లే కొనుక్కుందాం అన్నాడట. ఇలా ఇల్లు అడగడానికి చేతులు జోడించేలాగా, ఒక్క నిమిషం, ప్రశాంతత కావాలన్నావు, హాయిగా ఉండాలన్నావు, మరి ఆ దేవుణ్ణి హాయిగా ప్రశాంతంగా ఉండేలా కోరుకోవచ్చు కదా, ఈ డబ్బు బంగారం ఇల్లు ఇవన్నీ ఎందుకు అన్నాడట. కథ తాలూకు సారాంశం మీకు అర్థమై ఉంటుంది. మనిషి తను ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో ఆ విధంగా వస్తే మాత్రమే తృప్తి అనుకుంటాడు. వెలకట్టలేనివి ఏవైనా ఉన్నాయి అంటే అది సంతృప్తి మాత్రమే.
ఆ సంతృప్తి మనకి బంగారం దొరకాలి, ఆ బంగారాన్ని డబ్బులుగా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ డబ్బులతో ఇల్లు కొనాలి, ఆ ఇంట్లో మనకు నచ్చినటువంటి రూమ్లో కూర్చొని వ్యూ చూస్తూ ఆనందాన్ని ప్రశాంతతని పొందాలి. సో ఈరోజు మన టాపిక్ కూడా అది, మైండ్ఫుల్ లివింగ్. పెద్దలు ఒక మాట అంటారండి, పశువుకి తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అంట. అంటే పశువు కడుపు నిండా తినింది అనుకోండి, దానికి తృప్తి, దట్ విల్ బి హ్యాపీ. మనిషికి మాత్రం అది తిన్నా తినకపోయినా, అనుభవించినా అనుభవించకపోయినా ఉంటేనే తృప్తట. చూడండి ఎంత వింత పోకడ. సో ఈరోజు మనం వినబోయేటువంటి టాపిక్ మైండ్ఫుల్నెస్ లివింగ్, పవర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ లివింగ్. అలాగే ఈ మైండ్ఫుల్గా అంటే బ్రతకడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి, అలాగే ఈ మైండ్ఫుల్నెస్ వల్ల ఎలా ఫోకస్డ్గా ఉండగలుగుతాం, ఈ మైండ్ఫుల్నెస్ వల్ల వెల్త్ని ఎలా క్రియేట్ చేసుకోగలుగుతాం, ఈ మైండ్ఫుల్నెస్ వల్ల మన తాలూకు జీవితాన్ని మెరుగైన జీవితంగా ఎలా మార్చుకోగలుగుతాం, ఈ మైండ్ఫుల్నెస్ వల్ల మన జీవితాలు ఉత్కృష్ట స్థాయికి, సర్వోత్కృష్ట స్థాయికి ఎలా తీసుకెళ్దాం అనేటువంటి అంశాలు చాలా సింపుల్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా మాట్లాడుకుందాం. నా ఎదురుగా మీ అందరూ ఏ స్కిల్స్, నేను ఇంకా ఆటో రొటేషన్ కూడా చేయలేదు అంటే దిస్ ఈజ్ షేమ్ఫుల్ ఆన్ మీ, బట్ స్టిల్ మనం ముందుకెళ్దాం. అయితే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ మైండ్ఫుల్నెస్ వచ్చేటువంటి లాభాలు ఏంటి, ఈ మైండ్ఫుల్నెస్తో ఇక్కడ చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అనేక రంగాలలో అనేక రంగుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరికీ ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి కూలంకుషంగా కొన్ని అంశాలు మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఐఎమ్ ఆడిబుల్, నేను క్లాస్ లోకి వెళ్ళే ముందు ఒకసారి మీరు థంబ్ ఇంప్రెషన్ ఇస్తే ఐ విల్ గో త్రూ. యా, ఇంకా నీడ్ మోర్, యా, రైట్ అండి. మనం మన దైనందిన జీవితాల్లో ఎంత బిజీ అయిపోయామంటే అసలు మనకి ఖాళీ లేదు. ఊపిరి తీసుకొని ఊపిరి సలిపేటువంటి సమయం కూడా మన దగ్గర లేదు. ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేదాకా ఒక టైట్ అండ్ ప్యాక్డ్ స్కెడ్యూల్లో మనం ఉంటున్నాం. ఉదయం లేస్తున్నాం, మెకానికల్గా ఉంటున్నాం. బ్రష్ చేసినప్పుడు ఏదో ఆలోచన చేస్తున్నాం, టిఫిన్ చేస్తున్నప్పుడు ఏదో ఆలోచన చేస్తున్నాం, స్నానం చేసినప్పుడు ఏదో మీటింగ్ గురించి ఆలోచన చేస్తున్నాం, ఒక క్లయింట్ వస్తారా లేదా అని ఆలోచిస్తున్నాం. ఇలా మనం ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేదాకా పూర్తి యాంత్రికమైనటువంటి జీవితం అయిపోయింది. అవునా కాదా? సో యాంత్రికమైనటువంటి జీవితంలో ఈ మైండ్ఫుల్నెస్ అనేది మనం ఎలా తీసుకురావాలి, ఈ మైండ్ఫుల్నెస్ని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మైండ్ఫుల్నెస్ అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళి ఎవరూ లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి గంటల తరబడి కూర్చొని జపం చేస్తూ కళ్ళు మూసుకొని బొడ్డును చూడాలి అని కాదండి. మైండ్ఫుల్నెస్ ఇస్ ఎ థింగ్ మనం ప్రస్తుతంలో జీవించడం. మనందరికీ తెలుసు, ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పేటువంటి మాట, గతం అనేది చిరిగిపోయినటువంటి చరిత్ర, భవిష్యత్ అనేది తెలియనటువంటి రహస్యం, ప్రెజెంట్ అనేది అది నిజంగా ప్రెజెంటే మనకి, అందుకే దాన్ని ప్రెజెంట్ అంటారు. అది మనకు ఒక గిఫ్ట్. మనం ఏం చేస్తామంటే ఓ రెండు భయాలు మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా ఇలా ఒక ఆర్బిటాల్లో తిరుగుతూ ఉంటాం. అదేంటంటే గతంలో ఇలా జరుగుండకపోతే బాగుండు అని ఆలోచిస్తాం, భవిష్యత్తు ఏమైపోతుందో అని బాధపడతాం. ఈ రెండు కూడా మైండ్ఫుల్ లివింగ్ ఏదైతే ఉందో దానికి పూర్తి బద్ధ శత్రువులు. అయితే టాపిక్లో మనం వెళ్ళాలి కాబట్టి, మైండ్ఫుల్నెస్ లివింగ్ అంటే పూర్తిగా సచేతనంగా ఉండడం. ఇది ఈరోజు ఒక వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చినటువంటి పద్ధతి కాదు. ఈ మైండ్ఫుల్నెస్ లివింగ్ అనేది మనం ఇటీవల కాలంలో వింటున్నాం, ఇంతకు ముందు వినట్లేదు. ఎందుకంటే మన పూర్వీకుల తాలూకు అలవాట్లు చూడండి. ఉదయం లేవడం, చక్కగా స్నానాదులది చేసుకుని కాలకృత్యాలన్నీ తీర్చుకోవడం, ఏదైనా పని ఉంటే పొలంకి వెళ్ళడం, అక్కడ ఒక గంట సేపు పని చేసిన తర్వాత పడుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, కాస్త భోజనం చేయడం, ఈ ఊర్లోకి వెళ్ళడం, అరుగుల మీద అది కూర్చోవడం, చీటాపాటి ఏదైనా మాట్లాడుకోవడం. మీరు అమరావతి కథలు చదివితే అందులో ఒక పంతులు ఉంటారు, ఆ పంతులు తాలూకు స్టోరీ లాగా అనమాట. రైట్. అయితే ఏదో ఒక పని చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, పెందల కడనే తినేయడం, తినేసి పడుకుండిపోవడం. ఇంత ప్రశాంతంగా జీవితం గడుస్తుంటే మైండ్ఫుల్నెస్ ఎందుకు చెప్పండి? ఇన్హెరెంట్గా వాళ్ళ మైండ్ఫుల్నెస్ ఉంది. సో మైండ్ఫుల్నెస్ అనేది వాళ్ళకి అవసరం లేదు. మనం ఎందుకు వింటున్నాం? మన జనరేషన్ గత 2-3 దశాబ్దాలుగా ఎందుకు వింటున్నాం అంటే మన తాలూకు జీవన విధానం మారింది, మన తాలూకు పద్ధతులు మారాయి, మన తాలూకు ఆహారపు అలవాట్లు మారాయి,
మన తాలూకా విధి విధానాలు మారాయి కాబట్టి మనం మైండ్ఫుల్నెస్ అనేది వింటున్నాం. దాని తాలూకా ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. అయితే మనం ఉదయం లేస్తాం, హరీబరీగా బయలుదేరుతాం, హరీబరీగా పనుల్లోకి వెళ్తాం, హరీబరీగా రోజంతా పని చేస్తాం, కూర్చుంటాం, లేస్తాం, మాట్లాడతాం, వింటాం, తింటాం, ఇన్ని జరుగుతాయి. వీటిలో ఈ హరీబరీ, ఈ గాబరా అనేది ఉంది. జీవితంలో గాబరా లేకుండా ప్రతిదీ స్పృహతో జరిగితే అది మైండ్ఫుల్నెస్. దిస్ ఇస్ సింపుల్ ఈక్వేషన్. వెన్ యూ హ్యావింగ్ టీ, మీరు టీ తాగినప్పుడు ఈ గొంతు గుండా ఆ టీ తాలూకా ఆ ద్రావణం ఏదైతే ఉందో ఇలా వెళ్తున్నప్పుడు మీరు దాన్ని ఫీల్ అయితే అదే మైండ్ఫుల్నెస్. దీన్ని మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనుకోండి, సింపుల్. అలాగే మైండ్ఫుల్నెస్ టాకింగ్, మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు పూర్తిగా మాట్లాడేదాకా మనం ఆగిపోవాలి. గ్యాప్ ఉంది కదా దూరిపోతే మ్యాప్లో ఉండం మనం. సో అవతల వాళ్ళు పూర్తిగా మాట్లాడిన తర్వాత చక్కగా మనం చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్పుకోవాలి. ఇది మైండ్ఫుల్నెస్ టాకింగ్, మైండ్ఫుల్నెస్ ఈటింగ్, మైండ్ఫుల్నెస్ టాకింగ్, మైండ్ఫుల్నెస్ వాకింగ్. ఐడియా వాడు ఇంతకు ముందు ఒక యాడ్ ఉండేది, వాక్ వెన్ యూ టాక్ అని. మీరు అలా చేయొద్దు. వాక్ వెన్ యూ వాక్, నడిచినప్పుడే నడవండి. ఎలాగంటే మీ తాలూకు పాదాలు ఆ భూమిని స్పర్శించేటప్పుడు కలిగేటువంటి అనుభూతిని చూడండి. నడక వల్ల వచ్చేటువంటి లాభాలను ఎఫిర్మ్ చేసుకొని లాభాలను చూడండి. నడిస్తే కలిగేటువంటి ఆరోగ్య లాభదాయకమైనటువంటి అంశాల కోసం ఆలోచించి నడవండి. ఏదో ఫోన్ మాట్లాడుతున్నాం కదా అని సెలార్లోనో డాబా మీదో నడవడం కాదు. దట్ ఈస్ నాట్ మైండ్ఫుల్నెస్. సో మనం చేసేటువంటి ప్రతి దానిలో కూడా మైండ్ఫుల్నెస్ ఉంటుంది. అయితే మైండ్ఫుల్నెస్ అని గడిచిన 5 నిమిషాలుగా అంటున్నాం. ఈ మైండ్ఫుల్నెస్ అనేది ఏంటంటే సచేతనంగా స్పృహతో కూడినటువంటి యాక్టివిటీ జరగాలి. నిష్క్రియత్వంగా ఉండకూడదు. అంటే ఏదో మనకు సంబంధం లేకుండా అసంబద్ధంగా, అసంకల్పితంగా పని అనేది జరగకూడదు. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉద్వేగంగా, స్పృహతో జరగాలి. అదే మైండ్ఫుల్నెస్. సో మరి మైండ్ఫుల్నెస్గా ఉన్నాము, ఇంత దైనందిన జీవితంలో ఎలా మైండ్ఫుల్నెస్గా ఉండాలి సార్? ఎలా అంత స్పృహతో ఉండాలి? ఎలా అంత సచేతనంగా ఉండాలి అనేటువంటి డౌట్ వస్తుంది. సో మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. మీ అందరూ వినే ఉంటారు, కనే ఉంటారు, ఇంకొకరితో షేర్ చేసుకునే ఉంటారు. జపనీస్‌లో కైజన్ అని ఒక ప్రాసెస్ ఉంది. కాల్డ్ కైజన్. కైజన్ అంటే ఏంటంటే ఒక పని 100% అనుకుందాం. 100% పనిని ఒకే రోజులో చేయడం అనేది ముమ్మాటికి అసాధ్యం. వాడేం చేస్తాడు? ఆ పనిని 100 భాగాలుగా చేసుకుంటాడు. 1% అలా 100% చేసుకుంటాడు. రోజుకి 1% మీదే ఫోకస్ పెడతాడు కైజన్. అలాగే మనం కూడా మైండ్ఫుల్నెస్‌ని చేయాలంటే ఈ కైజన్ అనేటువంటి ఆ జపనీస్ సూత్రాన్ని మనం అవలంబించాలి. ఇండియాలో లేవా అంటే ఇండియాలో ఉన్నాయి. ఆ పద్ధతులు ఆల్రెడీ మన పూర్వీకులు అవలంబించారు. కానీ మనకి పర్టిక్యులర్‌గా దానికి ఒక పద్ధతి అని పేరుండదు అంతే. ఇండియాలో లేనటువంటి, మన తాలూకా సంస్కృతిలో లేనటువంటి, నిబిడీకృతం అవనటువంటి అంశాలేవి కూడా ఉండవు. అయితే దానికి ఒక పర్టిక్యులర్ పేరు లేదు. ఇప్పుడు ఎంగిలి అనేటువంటి పదం ఉంది. మనకు తెలుసు ఎంగిలి అంటే నేను తిన్నది ఇంకొకరు తినడం. ఇంగ్లీష్‌లో ఎంగిలి అనే పదమే లేదు. అంటే అక్కడ అది వాడుకలో లేదు. సో మనం వాడినప్పటికీ కొన్ని తాలూకు పదాలు మనకు తెలీదు. అయితే పాయింట్‌లోకి వచ్చేస్తాం. మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ఈ కైజన్ సిద్ధాంతాన్ని అవలంబించాలి. కైజన్ సిద్ధాంతంలో ఎలా అంటే మొదట 1%. 1% ఏంటి? మనం మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండడానికి 1%. రోజు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ఏ అడవులకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. రోజు 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, ప్రశాంతంగా. ఇప్పుడు మనం అందరం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. బ్యాక్ బోన్ స్ట్రైట్. నేను ప్రతిరోజు మార్నింగ్ యోగాలో మా స్టూడెంట్స్ కూడా అదే చెప్తా. బ్యాక్ బోన్ స్ట్రైట్, బ్యాక్ బోన్ స్ట్రైట్. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని వదలండి. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకొని వదలండి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి సౌండ్స్‌ని గమనించండి. మీ చుట్టూ ఏవేవో సౌండ్స్ ఉన్నాయి. ఆ సౌండ్స్ అన్నీ ఒక 10 సెకండ్స్. యెస్. ఫ్యాన్ వినిపిస్తుంది. ఎవరో పిల్లలు ఏదైనా శబ్దం చేస్తున్నారు, లేదా భార్య ఏమైనా పిలుస్తున్నారు. ఇంకేదైనా శబ్దం, కిటికీ వేసినటువంటి శబ్దం, బయట ఎవరైనా కూరగాయలకి పిలుస్తున్నటువంటి శబ్దం. రైట్. ఇప్పుడు ఆ శబ్దాలన్నిటిని దాటి కేవలం మీ ఊపిరి లోపలికి ఎలా వస్తుందో, బయటికి ఎలా వెళ్తుందో చూడండి. ఓన్లీ మీ బ్రీత్.
30 సెకండ్స్ మీ ఊపిరి ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది. 30 సెకండ్స్. రిలాక్స్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. చూడండి, ఒక్క 30 సెకండ్ల పాటు మన తాలూకా ఊపిరి మీద ధ్యాస పెడితే, అంటే మన శ్వాస మీద ధ్యాస పెడితే ఫలితం ఇంత బాగుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మైండ్ఫుల్నెస్ అండి. దీని ప్రాక్టీస్ అనేది వెరీ ఈజీ. దీనికి సంబంధించినటువంటి టిప్స్, క్లాసెస్ ఏమైనా కావాలంటే తప్పకుండా మనం చేద్దాం. నేను నాకు రోజు వచ్చేటువంటి యోగా సాధకులకు ఇదే చెప్తా. మీరు రోజు ఒకేసారి ఒకే టైంకి యోగా క్లాస్కి రావడం కష్టం. సో మీరు దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు 5 గంటలకు అలారం పెట్టండి. అలారం పెట్టిన తర్వాత అలారానికి రెస్పాండ్ అయ్యి లేచి ప్రశాంతంగా కళ్ళవి ఓపెన్ చేసి కూర్చోండి. ఆ రోజు క్లాస్కి రావద్దు. 1 డిగ్రీ అయింది. రెండో రోజు ఏం చేస్తారంటే అలారంకి లేచారు కదా, ఫేస్ వాష్ అది చేసుకోండి, బ్రష్ అది చేసుకోండి, కాలకృత్యాలన్నీ తీర్చుకోండి. రెండో రోజు అలా జరిగింది. మూడో రోజు ఏం చేస్తారంటే థర్డ్ 1 డిగ్రీ ఏంటంటే చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారు కదా, ఈ రోజు యోగా సెంటర్ గేట్ దగ్గరికి రండి, యోగాకు రావద్దు. థర్డ్ డిగ్రీ అయింది. ఫోర్త్ డిగ్రీ ఏంటంటే మరుసటి రోజు యోగా సెంటర్లోకి రండి, కానీ ఎటువంటి ఆసనాలు వేయొద్దు, ఎటువంటి ప్రాణాయామం చేయొద్దు. మరుసటి రోజు ఆసనాల్లో కూర్చోండి, ఆసనాలు ప్రాక్టీస్ చేయొద్దు, ఓన్లీ ప్రాణాయామం చేయండి. ఆ మరుసటి రోజు మెల్లమెల్లగా కష్టం లేనటువంటి సరళమైనటువంటి ఆసనాలు వేయండి. ఆ మరుసటి రోజు మీ బాడీ ఏం చెప్తే అది చేయండి. సో నేను ఇలా ట్రైన్ చేస్తాను. నాకు ప్రతిరోజు వచ్చేటువంటి 50 మంది విద్యార్థులకి ఆఫ్లైన్లో చెప్పేది ఇదే. ఒక్కరోజు ఏది సాధ్యం కాదు. సో ఈ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ కూడా మీరు ఈ కైజన్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఈ 1 డిగ్రీ టెక్నిక్ ఏదైతే ఉందో దీని ద్వారా మనం వెళ్దాం. మనందరికీ తెలుసు 1 డిగ్రీ థియరీ అంటే, ఒక నావికుడు రాత్రి పడుకునేటప్పుడు 1 డిగ్రీని పడవని తిప్పాడు, ఉదయానికి ఖండమే మారిపోయింది. సో మనం వెళ్తున్నటువంటి ఆ బ్లైండ్ స్పాట్స్ కాకుండా ఈ 1 డిగ్రీ థియరీని కనుక ఫాలో అయితే తప్పకుండా మనం చేరుకున్నటువంటి గమ్యం ఓ మంచి ఖండం అవుతుంది. మనం చేరుకున్నటువంటి గమ్యం ఒక మంచి ప్లేస్ అవుతుంది. కైండ్లీ నోట్ దిస్. సో మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ అనేది మనం ఎలా చేద్దాం, రోజుకి ఒక్కొక్క నిమిషం చొప్పున కళ్ళు మూసుకొని ఆ ప్రస్తుతమైనటువంటి ఆ వర్తమానంలో మనం ఉందాం. దిస్ ఈస్ ద వే టు ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్. సార్, మైండ్ఫుల్నెస్ కోసం మాట్లాడాం, చాలా సింపుల్ వేలో అంటే అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. అయితే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ కూడా చేసాం. కాసేపు ఒక 5 నిమిషాల మాడ్యూల్ కూడా తీసుకున్నాం. బట్ దీనివల్ల లాభాలు ఏంటి అని మీకు ఒక చిన్న ప్రశ్న లేవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైం ఉంటుంది, బట్ స్టిల్ మీకు నేను చెప్తా. ఆన్సర్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో కార్టిజాల్ అనేది మన మైండ్లో ఉంటుంది. ఆ కార్టిజాల్ తాలూకు లెవెల్స్ తగ్గుతాయి. అలా కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మనలో ఉన్నటువంటి ప్రెజర్ అయితేనేమి, మనలో ఉన్నటువంటి ఒత్తిడి, మనలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక బడలికలు, ఆలోచనలు అనేవి తగ్గుతాయి. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుతాయో మన తాలూకు శ్వాస తాలూకు కంట్రోల్ పెరుగుతుంది. ఏమండి, శ్వాస తాలూకు కంట్రోల్ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే డోస్ ఉత్పత్తి అవుతుంది. మనం మాట్లాడుకుంటాం డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్. సో కావలసినటువంటి ఎంజైమ్లన్నీ కూడా ఉత్పత్తి అవుతాయి. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంటుంది. దానివల్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈఐ ఉందో, మన ఓఐఏఎల్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు, మన తాలూకు ఒరిజినల్ ఇంటెలిజెన్స్ తెలుసు, దాంతోపాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా మనకు పెరుగుతుంది. ఇంకా వీటన్నిటితో పాటు ఎప్పుడైతే ప్రేమ, ద్వేషం, కోపం, ఈర్ష్య ఇటువంటి భావోద్వేగాల్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వెంటనే ట్రిగ్గర్ అవ్వడం, నాకు కోపం వచ్చేస్తుంటుంది సార్, ఏంటి సార్ ఇలా, వెంటనే రెస్పాండ్ అవుతాను సార్, వెంటనే రియాక్ట్ అవుతాను సార్, ఇలా మనం వింటూ ఉంటాం. దీనికి మైండ్ఫుల్నెస్ లివింగ్ అనేది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్. మైండ్ఫుల్ వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ అనేది రాదు. అనేకమైనటువంటి క్రానిక్ డిసీజెస్ వింటాం, అటువంటి క్రానిక్ డిసీజెస్ రావు. చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, మైండ్ఫుల్నెస్ అన్నాం. మైండ్ఫుల్నెస్ వల్ల దాని పవర్ ఏంటో చూసాం. మనది మన లైఫ్లోకి అప్లికబుల్ చేసుకుంటే దానివల్ల వచ్చేటువంటి లాభాల కోసం కూడా చూసాం. అయితే మైండ్ఫుల్నెస్తో పాటు ఫోకస్ ఎలా చేయాలి, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్.
మనం మైండ్ఫుల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఎవరో వచ్చి పక్క నుంచి పొడుస్తున్నా కూడా మనకి ఏమీ అవ్వట్లేదు. అయితే ఫోకస్డ్గా ఎలా ఉండాలి, ఆ తదాప్యం ఎలా చెందాలి అనేటువంటి ఒక 2 సెన్సిటివ్ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. రైట్. మైండ్ఫుల్నెస్గా ఉన్నారు, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు, రోజులో ఒక 5-10 నిమిషాలకు ప్రాక్టీస్కి వచ్చారు, మీరు ఏదైనా ఎమోషనల్ కంట్రోల్ చేయగలుగుతున్నారు, వీటన్నిటిని కూడా చాలా చాలా బాగుంది. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్గా ఉంటామో, ఎక్కువ ఆలోచనల తాలూకా ఆ ప్రెజర్ ఉండదో, మనకి క్లియర్ గోల్ అనేది తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, జనరల్గా ఏదైనా ఒకటి అనుకుంటాం, మంచి ఉత్సాహంతో, మంచి ఉద్రిక్తతో ఒకటి ఆరంభం చేస్తాం, ఆరంభ శూరత్వమే ఉంటుంది, తర్వాత దాని తాలూకా ఫ్లో అనేది తగ్గుతుంది. సో అలా కాకుండా ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేస్తామో, ఒక పనిని 100% మనం చేయగలుగుతాం. చూడండి, బండరాలను కరిగించే నీరు ఉంటుంది కదా, అది దాని బలంతో రాళ్ళను పగలగొట్టదండి. బాగా వినండి, దాని తాలూకు స్థిరత్వంతో పగలగొడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద బండరాయి తీసుకుందాం, దాని మీద చుక్క 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 నీరు పడుతుంది. ఆ నీరు తాలూకు బలం ఎంత ఉంటుంది? అది మన ఒంటికి తగిలితే మనకేమైనా అవుద్దా? మన చేయికి తగిలితే మనకేమైనా అవుద్దా? బట్ బండరాలు ఎందుకు పగులుతాయి? కారణం దాని స్థిరత్వం. మైండ్ఫుల్నెస్లో ఎప్పుడైతే స్థిరత్వం వస్తుందో, మనకు కూడా స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం ఎప్పుడైతే వస్తుందో, మన తాలూకు గోల్ మన ముందు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే గోల్ ఉంటుందో, మనం లక్ష్యం వైపు అడుగులు వేయగలం, కార్యం వైపు కార్యోన్ముఖులం అవ్వగలం. సో దిస్ ఈజ్ వాట్ ద థెరపీ వీ నీడ్ టు డూ. ఏమండి, చాలా క్లియర్గా మనం చెప్పుకుంటున్నాం మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి, మైండ్ఫుల్నెస్ వల్ల లాభాలు ఏంటి, మైండ్ఫుల్నెస్తో ఫోకస్ ఎలా చేయొచ్చు అంటే, దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ అండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, మనం చెప్పుకున్నాం నీరు తన బలంతో కాదు తన స్థిరత్వంతో చేసుకుంటుంది అని. అలాగే పక్షి ఎప్పుడైనా కొమ్మ మీద కూర్చున్నప్పుడు కొమ్మ మీద ఆధారపడుతుందండి? చెప్పండి, ఎవరైనా కొమ్మ మీద ఆధారపడుతుందా పక్షి? నెవర్. పక్షి కొమ్మ మీద ఆధారపడదు, తన రెక్కల మీద ఆధారపడుతుంది. కొమ్మ విరిగిపోవచ్చు, గాలి రావచ్చు, బట్ పక్షికి ఉన్నటువంటి ఓన్లీ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నా దగ్గర తేలికైనటువంటి రెక్కలు ఉన్నాయి, నా రెక్కలతో నేను ఎంత దూరం అయినా ఎగరగలను. అలా రెక్కలపై ఎలాగైతే పక్షి ఆధారపడిందో, మైండ్ఫుల్నెస్ ద్వారా మనం మన సామర్థ్యంపై ఆధారపడాలి. ఏమండి, సామర్థ్యంపై ఆధారపడాలి, అప్పుడు మాత్రమే మనం ఫోకస్ చేయగలుగుతాం. మనకి ఇచ్చినటువంటి టాపిక్లో మైండ్ఫుల్నెస్ని షార్ప్ అండ్ ఫోకస్ వైపు ఎలా కన్వర్ట్ చేయాలంటే, దిస్ ఈజ్ ద ఓన్లీ వే. స్థిరత్వంగా ఉండాలి, మన సామర్థ్యాన్ని మనం నమ్మాలి. రైట్. మనం మైండ్ఫుల్నెస్ కోసం తెలుసుకున్నాం, ఎలా ఫోకస్డ్గా ఉండాలో తెలుసుకున్నాం, దీనివల్ల లాభాలు తెలుసుకున్నాం, దీన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకున్నాం. రైట్. సో ఇప్పుడేంటి, దీనివల్ల మన లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే లక్ష్యం కోసం పనిచేస్తామో, ఎప్పుడైతే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక టార్గెట్ని పెట్టుకుని దాని వైపే మనం అనుకున్నటువంటి ఈ కైజన్ సిద్ధాంతం ద్వారా, ఈ 1 డిగ్రీ థియరీ ద్వారా అడుగులు వేస్తామో, తప్పకుండా తప్పకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశితమైనటువంటి సమయంలో, ఇప్పుడు మన గంపా సార్ లాంటి మార్గదర్శకత్వం చేసేవాళ్ళు ఉంటే చాలా సులభంగా సాధించవచ్చు. చాలా క్లియర్ అయినటువంటి విషయాలు మనం మాట్లాడుకుందాం అండి. నేను ఇంపాక్ట్లో చేసేటప్పుడు, ఇంపాక్ట్లో మంచి ప్రాసలు ఉండే, అంటే మా తెలుగు మాస్టర్ ఒక మాట అనేవారు, పదం పదం కలిగితే వాక్యం, పదం పదం కలిపితే వాక్యం, పాదం పాదం కలిపితే నాట్యం అంట. ఏమండి, పదం పదం కలిపితే వాక్యం, పాదం పాదం కలిపితే నాట్యం. మనం వాక్యాలు పలికితే నాట్యాలు అవ్వాలనేవాళ్ళు. సో నేను ఇంపాక్ట్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఏమయ్యేదంటే, మంచి మంచి ప్రాస పదాలు, అబ్బా, ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి, ఉన్నత స్థానం నుండి సర్వోన్నత స్థానానికి, సర్వోన్నత స్థానం నుండి మహోన్నత స్థానానికి, మహోన్నత స్థానం నుండి ఉత్కృష్ట స్థానానికి, ఉత్కృష్ట స్థానం నుంచి సర్వోత్కృష్ట స్థానానికి, సర్వోత్కృష్ట స్థానం నుంచి మహోత్కృష్ట అబ్బా, పదాలు ఎంత బాగున్నాయిరా, ఆహా అనేవాడిని. ఆ పదాలు ఎక్కడ వాడాలా అని ఆలోచించేవాడిని, కానీ ఆ పదాలని, ఆ తాలూకు ప్రాసెస్ని నా జీవితంలో ఎక్కడ అప్లై చేసుకోవాలని నేను ఆలోచించలే. అలా కొద్ది రోజుల తర్వాత ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయ్యా, లా ప్రాక్టీస్లో ఒక సీనియర్ దగ్గర జాయిన్ అయ్యా. సీనియర్ గారు ఒక మాట అన్నారు, ఆ మాట అన్న తర్వాత ఇంపాక్ట్ అంతా ఒక్కసారి రీల్లా కనబడింది. ఇన్నాళ్ళు గంపా సార్ ఏదైనా మాట్లాడితే ఒకసారి లైఫ్ గురించి చెప్తూ, లైఫ్ ఈజ్ ఫర్ లవ్, లైఫ్ ఈజ్ ఫర్ లీవ్, లైఫ్ ఈజ్ ఫర్ లెగసీ, లైఫ్ ఈజ్ ఫర్ లెజెండరీ అని అది ఎప్పుడు నేను ఎక్కడ దొరుకుతుందో వేదిక అక్కడ మాట్లాడేద్దాం అనుకునేవాడిని. బట్ దాని తాలూకు అంతరార్థం తెలిసిన తర్వాత, జీవితంలో అప్లై చేసిన తర్వాత మనకు అది విషయం అర్థమైంది. మన కోసం మనం చెప్పుకోవడం కాదు కానండి, 2021 వరకు అంటే
మన ముడ్డు మీదకి 30 సంవత్సరాలు వచ్చేదాకా నా పరిస్థితి ఒకటి, ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఒకటి. ఎందుకు ఇలా అంటానంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఐ టెల్ యూ థింగ్స్. మనం వెల్త్ కోసం మాట్లాడేటప్పుడు ఈ విషయాలు కూడా మీతో చాలా క్లియర్గా చెప్తాను. రైట్. అయితే మనం స్పీకర్స్గా మాటలు క్యాప్చర్ చేయాలి, కానీ మాటలు క్యాప్చర్ చేసేటప్పుడు, ఆ ప్రాసలు క్యాప్చర్ చేసేటప్పుడు, ఆ తెలుగుకి మనం తప్పకుండా తూకం వేసేటప్పుడు ఆ తెలుగుకి, ఆ ప్రాసలకి ప్రియారిటీ ఇవ్వాలి. కానీ ఆ మాటలతో పాటు అది అప్లికబిలిటీ అంటే అనువర్తితం కూడా చేసుకోవాలి. రైట్. ఇది స్పీకర్స్గా వచ్చేటువంటి మొదటి ప్రాబ్లం అదే. నేను ఫేస్ చేసింది అయితే అదే. నాకు ఇది ఎప్పుడు తెలిసింది? నేను నా లైఫ్లో ఇంపాక్ట్ తాలూకా మొత్తం సారాన్ని అనువర్తితం అంటే అప్లికబుల్ చేసిన తర్వాత తెలిసింది. అయ్యి బాబోయ్, ఇన్నాళ్ళు నేను ఇంపాక్ట్ క్లాసులు విన్నాను, పెద్ద పెద్ద స్పీకర్స్ విన్నాను, సర్టిఫైడ్ ట్రైనర్ భాస్కర్ రావు నాకు బ్యాడ్జ్ గంపాసారే నాకు ఇచ్చారు. ఆ రోజు ఇదే బ్లేజర్ వేసుకున్నాను, అది ఫిబ్రవరి కరోనా టైంలో జరిగింది. సార్ కంగ్రాచులేషన్స్, దిస్ ఆల్ ఆర్ ఓకే. బట్ మనం ఎప్పుడు అప్లై చేసుకుంటామంటే అప్పుడు మనం రియల్ లైఫ్లోకి వస్తాం, అందులోంచి బయటకు వస్తాం. సో మనం రియాలిటీ కూడా మాట్లాడుకోవాలి కదా సందర్భంలో. సో అటువంటి పరిస్థితుల్లోకి మనకు రావాలి. నేను అందుకే ఒక మాట అన్నా, ఇంపాక్ట్ అనేది ఒక చెట్టుని ఎండలోనే ఉంటుంది, మనకు మాత్రం నీడనిస్తుంది. ఇంపాక్ట్ అనేది మెట్టు బరువునేమొస్తుంది, మనకు మాత్రం పైకి తీసుకెళ్తుంది. నా ఆల్ ఇండియా రేడియో విషయంలో కానీ, ఈరోజు కోర్టులో కూడా మనం మాట్లాడితే ఒక చిన్న సిగ్నిఫికెన్స్ అంటే అది ఇంపాక్ట్ ఇచ్చింది. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉందండి, ఒక 35,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మొన్న ఒక కథ పెట్టా, చిన్నపిల్లల మీద కోపపడుతున్నారని ఒక చిన్న కథ పెట్టా, ఒక 45 సెకండ్ల వ్యవధి ఉన్నది. ఆ కథకి మాత్రమే 22,000 మంది ఫాలోవర్స్ వచ్చారు, ఓన్లీ వన్ స్టోరీకి. ఓ 35,000 మంది. భాస్కర్ నాట్అవుట్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో తెలుగు కథలు ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, ప్రతిరోజు అందులో తెలుగు కథలు వస్తాయన్నది అంతే నిజం. అయితే నేను ఇది అప్పుడు ఇంపాక్ట్లో ఉన్నటువంటి ఆ కన్సిస్టెన్సీ, ఆ స్థిరత్వం అనే దాన్ని నేను ఇక్కడ అప్లై చేశాను. ప్రతిరోజు కథ చెప్పాలి, నా పనులు నాకు ఉంటాయి, ఏదన్నా కానీ కథ చెప్పాలి, కథ తాలూకా అది ఆగకూడదు. సో కన్సిస్టెన్సీతో మాత్రమే మనం సాధించగలం, సామర్థ్యంతో మాత్రమే సాధించగలం, మన రెక్కల మీద మనం నమ్మకం పెట్టుకుంటేనే సాధించగలం. నేను ఈ మైండ్ఫుల్నెస్ అనే టాపిక్ ఇక్కడతో ఎండ్ చేస్తాను. వీ నీడ్ టు టాక్ మోర్ థింగ్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కోణం అంటే డ్రోన్ వ్యూ, ఏరియల్ వ్యూతో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు వెల్త్ గురించి కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వారందరికీ కొన్ని విషయాలు మన దృక్కోణంతో ఈరోజు చూద్దాం. అయితే మైండ్ఫుల్నెస్ని క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒకటే చెప్తా, జీవితంలో విన్నది 10 మందికి చెప్దాం, దాని ద్వారా ఒక సాదృశ్యం వస్తుంది, దాన్ని అనుభవిద్దాం. అలాగే జీవితంలో విన్నది మనం అప్లికబుల్ చేసుకోవాలి. మన టైంని క్రాస్ సెల్లింగ్ పెట్టాలి. అంటే అన్ని మన దగ్గర ఉన్న స్కిల్స్ అన్ని అమ్మేయాలి అంతే. నేను ఉదయం 5:30కి లేస్తా, ఒక అరగంట చదువుతా, 6 గంటల క్లాస్ వెళ్తా, ఆఫ్లైన్లో 50 మందికి ఫ్రీ, రూపాయి తీసుకొని. సాయంత్రం ఆన్లైన్లో క్లాస్ యోగా అమ్మేస్తా. ఫారినర్స్ ఎవరైనా అయితే క్లాస్కి ఇంత అని తీసుకుంటా, ఇండియన్స్ ఎవరైతే ఆన్లైన్లో నా క్లాస్ని అమ్మేస్తా. దట్స్ మై స్కిల్. నేను నా స్కిల్ నుంచి ఎర్న్ చేసుకోవాలి. మార్నింగ్ కోర్టుకి వెళ్ళి ఏం చేస్తా, పని అంతా చేస్తా. కోర్టు ద్వారా ఏమొస్తుందో మీకు తెలుసు. ఈ కోర్టుకి వెళ్తాను అనేది అందరూ గుర్తుపెట్టుకోండి, దీనికోసం తర్వాత మాట. రైట్. అయితే వస్తాను, ఎప్పుడైనా రేడియో డ్యూటీ వారంలో ఒకరోజు పడితే రేడియో డ్యూటీకి వెళ్తా, రేడియో డ్యూటీ చేసుకుంటూ వస్తా, కథలు షూట్ చేస్తా, ఎవరికైనా టిప్స్ ట్రిక్స్ కావాలంటే చేస్తా. అలాగే ఒక ఇన్సూరెన్స్తో పనిచేస్తా. ఈ ఇన్సూరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి, దీనికోసం తర్వాత మాట. మీకు 2 విషయాలు చెప్పాను, ఒకటి కోర్టుకి వెళ్తా అన్నది మాట్లాడుకుందాం, 2 ఇన్సూరెన్స్ అన్నది మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు వీఆర్ స్విచ్చింగ్ టు వెల్త్ అండి. నౌ ద టాపిక్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ వెల్త్. అది క్లోజ్ చేసే ముందు ఒక్కసారి దాని అవుట్రేజియస్ ఏంటి క్విక్ యూజ్ చేసుకుందాం. ఈరోజు మనం మైండ్ఫుల్నెస్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, సచేతనంగా స్పృహతో ఉండడం కోసం మాట్లాడుకున్నాం, మైండ్ఫుల్నెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలో మాట్లాడుకున్నాం, మైండ్ఫుల్నెస్ వల్ల వచ్చేటువంటి లాభాలు మాట్లాడుకున్నాం, మైండ్ఫుల్నెస్ సాధించాలి అంటే స్థిరత్వం సామర్థ్యం కావాలి అని మాట్లాడుకున్నాం, మైండ్ఫుల్నెస్తో ఏమేమి సాధించవచ్చో మాట్లాడుకున్నాం, ఫోకస్ని ఎలా పెట్టాలి అని మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ ఓవర్. హాఫ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్లీ ద వెరీ 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ వెల్త్ అండి. వెల్త్ దీనికోసం మాట్లాడేటప్పుడు మనకి చిన్న గూస్ బంప్స్ అంటారు కదా, అవి వస్తాయి. మాట్లాడేటప్పుడు వస్తాయి, వినే వాళ్ళకి మనం కనుక హృదయస్థంగా మాట్లాడితే, అంటే మన హృదయంలో నుంచి కనుక మాట్లాడితే తప్పకుండా వస్తాయండి. మీరందరూ వెల్త్ అంటే మీకు తెలుసు, సంపాదించేది కాదు, సంపాదించి పెట్టేది. ఇట్స్ ఎ కామన్ కాంపౌండ్ పాయింట్. I don't want to touch this particular point, but
సంపాదనని వేరే కోణంలో చూద్దాం, ఈ వెల్త్ని వేరే కోణంలో చూద్దాం. వెల్త్ ఎక్కడుందో ఎవరైనా ఎనీవన్ కెన్ టైప్ ఆర్ టాక్. వెల్త్ ఎక్కడుందో చెప్పగలరా? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని వేర్ ఈజ్ వెల్త్? ఎవరైనా మెసేజ్ అయినా చేయండి, ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసి కైండ్లీ అడ్మిన్ గారు కైండ్లీ గివ్ ద ఆపర్చునిటీ టు టాక్ దెమ్. వేర్ ఈజ్ వెల్త్? స్కిల్స్ లో ఉంది సార్. స్కిల్స్ లో ఉంది. వెరీ నైస్. మాస్టరింగ్ స్కిల్స్, దట్స్ నైస్ ఆన్సర్. ఇంకా ఎనీవన్? ప్రస్తుతం 2026లో వెల్త్ ఎక్కడ ఉంది? సార్ లైఫ్ స్టైల్, ఇన్హీరెంట్ లైఫ్ స్టైల్ లో ఉంది. ఓకే, రైట్ అండి, రైట్ అండి. ఇంకా ఎనీవన్ ఎల్స్? మన గురుగారు ఒక వీడియో పెట్టారు, 63 ఏళ్ల వయసులో నేను ఏ నేర్చుకుంటున్నాను, ఇందాక నేను రొటేట్ చేయలేదు, ఐ ఫెల్ట్ అషేమ్. చెప్పండి. ఇంకా హెల్త్ లో ఉంది. ఇట్స్ ఎ పర్టికులర్ సెక్టర్. ఏమండి? టెక్నాలజీలో ఉంది. టెక్నాలజీలో ఉంది. ఓకే, రైట్. మన సంపదను కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయడంలో ఉంది. సంపద ఎలాగా? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇన్వెస్ట్ చేస్తాం, దట్స్ గుడ్. సంపద ఎక్కడి నుంచి వస్తుంది? సంపద మన స్కిల్స్ నుంచి, మనం వాల్యుయేషన్ ఇవ్వడం నుంచి వస్తుంది సార్. చాలా 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 బాగా చెప్పారు. మీరు అందరూ మ్యూట్ చేసేస్తే మనం మ్యాటర్ లోకి వెళ్తాం. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. స్పీకర్ సార్ భాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ సంపద ఎక్కడుందంటే అండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉంది. ఎక్కడుందండి? ప్రాబ్లమ్ సాల్వింగ్ లో సంపద ఉంది. ఎందుకంటే మనం గంటల తరబడి రేషన్ షాప్లో నిలబడి టైం అంతా వృధా చేసుకుని మనం కూరగాయలు కానీ లేకపోతే రేషన్ కానీ తెచ్చుకునేటప్పుడు మన విలువైనటువంటి సమయం, మనకి రోజుకి ఒక రోజులో పనిచేసేటప్పుడు గంటకు ఒక 500 సంపాదించాం, వారంలో 40 గంటలు పనిచేసాం అంటే ₹1 కోటి సంపాదించడానికి 24 సంవత్సరాలు పట్టింది. ఏంటి? మనం తినకుండా, ఇంటద్దెలు పే చేయకుండా, ఎటువంటి ఎసెట్స్ కొనకుండా, ఎటువంటి లైబిలిటీస్ లేకుండా చేస్తే 24 సంవత్సరాలు ₹1 కోటి సంపాదించడానికి పట్టింది. ఎందుకు నేను ప్రాబ్లం సాల్వింగ్ లో వెళ్తుంది అన్నానంటే, ఇప్పుడు మనం రేషన్ షాప్ లో గంట తరబడి నిల్చుంటే మీరు చేసేటువంటి గంట పనికి 500 వృధా. ఈరోజు స్విగ్గీ కానీ, జొమాటో కానీ, లేదంటే మనకు వచ్చినటువంటి బిగ్ బాస్కెట్ చూడండి, అవి ఏం చేసేయండి? ప్రాబ్లమ్ సాల్వ్ చేసాయి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు మన దైనందిన జీవితంలో స్విగ్గీ కానీ, జొమాటో కానీ, బిగ్ బాస్కెట్ కానీ, ఇతరత్ర ఆన్లైన్ యాప్స్ మీద మనం డిపెండ్ అవ్వడం వల్ల ఎవరు? సో వాళ్ళు ఏం చేశారండి? సమస్య మీద చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒకదానికి స్టిక్ అవుతాం, ఇది చాలా చేదుగా ఉంటుంది, కానీ ఈ మాటని కాస్త వినండి. మన ప్యాషన్ మీద మనం ఉంటాం, ప్యాషన్ మీకు తిండి పెట్టదు. సమస్య, ప్రాబ్లం సాల్వింగ్ మాత్రమే తిండి పెడుతుంది. ప్యాషన్ తిండి పెడుతుంది ఎప్పుడంటే మీరు పర్టికులర్ వెళ్తున్నప్పుడు, దాని మీద మాత్రమే పూర్తి సమయం కేటాయించగలరన్నప్పుడు ఫుడ్ పెడుతుంది. సమస్యను ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఓయో ఉంది, ఇప్పుడు మనకి ఏదో తెలియనటువంటి పర్టికులర్ ప్లేస్కి వెళ్తే అక్కడ హోటల్లో 5,000, 10,000, ఎందుకంటే మనకు తెలియదు. ఓయో వచ్చాక ₹1000 ఉంది, నేను ఎఫర్ట్ చేయగలను. 5,000 ఉంది, మీరు ఎఫెక్ట్ చేయగలరు. 10,000 ఉంది, ఇంకొకరు ఎఫెక్ట్ చేయగలరు. సో ఓయో ఏం చేసింది? మనం బయటికి వెళ్తే ఉన్నటువంటి రెసిడెన్స్ సమస్యలు క్లియర్ చేసింది. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ బన్సాలు ఎప్పుడైనా ప్యాకింగ్ చేశాడండి? అమెజాన్ జెఫ్ బెజోస్ ఎప్పుడైనా ప్యాకింగ్ చేసి కొరియర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వేసాడండి? సో వాళ్ళు ఏం చేశారు? సమస్యని సాల్వ్ చేశారు. ఈరోజు మీరు చూసుకోండి, మనం కొంచెం ఎక్సెల్ చేద్దాం, ఈ మ్యాటర్ని కాస్త ఎక్సెల్ చేద్దాం. హైదరాబాద్లో ఉండేటువంటి ఒక ప్రాబ్లం కోసం మనం మాట్లాడుకుందాం. జనరల్గా హైదరాబాద్ మాట్లాడుకుందాం. హైదరాబాద్లో అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉద్యోగాలు చేస్తుంటారు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఉదయం హెల్దీ బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో దొరకదు. ఇది ఒక ప్రాబ్లం. దానికోసం ఏం చేశారంటే చాలా మంది మంచి మంచి టిఫిన్ సెంటర్స్ పెట్టారు. దాన్ని కాస్త ఎక్సెల్ చేస్తూ చాలా మంది సబ్స్క్రిప్షన్ తీసుకొని మన దగ్గరికే ఒక డబ్బాను పంపించారు. డ్రై ఫ్రూట్స్ అన్నారు, నార్మల్ ఫ్రూట్స్ అన్నారు, ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నారు, రకరకాలుగా పంపించారు. దీన్ని కాస్త ఎక్సెల్ చేయాలంటే జస్ట్ ప్రాబ్లం సాల్వింగ్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ డబ్బులు ఉన్నాయి, అక్కడ వెళ్తుంది.
ఇంకొక సమస్య కోసం మాట్లాడుకుందాం. ఇప్పుడు జనరల్గా రూరల్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం అనేది చాలా దూరం, సుదూరమైనటువంటి పరిస్థితి. ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేక దే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, అక్కడ మనం మాట్లాడుకుందాం. చాలా మంది కోచింగ్ సెంటర్స్ పెట్టారు, దాన్ని కాస్త ఎక్సెల్ చేద్దాం. ఇంగ్లీష్ని యాప్స్ రూపంలో పెట్టారు, ఇంగ్లీష్కి కోర్సెస్ ఆన్లైన్ ద్వారా ఇచ్చారు, ఇంగ్లీష్ని ఇంకాస్త డెవలప్ చేయడానికి నవి అని ఇటువంటి రకరకాల యాప్స్ అన్ని వచ్చాయి. దాన్ని ఇంకాస్త ఏరియల్ వ్యూలో చూద్దాం. రైట్ సార్, అన్ని సమస్యలు తీరిపోయాయి కదా. ఓలా ఊబర్ ఉంది, మనం ఎక్కడికైనా వెళ్తే ఒక పర్టికులర్ టారిఫ్ ఉండేది కాదు. ఈరోజు మీరు హైదరాబాద్లో స్టేషన్లో సికింద్రాబాద్లో దిగిన తర్వాత అబిడ్స్కో ఎక్కడికో వెళ్ళాలంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడలేము. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే వేలల్లో అడిగేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు మన మొబైల్ యాప్లోనే కనుక చూస్తే 160, 180, 200, 300కే మనం చేరాల్సినటువంటి గమ్యానికి చేరుతున్నాం. సో వెల్త్ ఎక్కడుందని మనం నమ్మాలంటే అండి, ప్రాబ్లం సాల్వింగ్లో వెళ్తుంది. సమస్యలు ఏంటో ముందు మార్కెట్ని వినండి. నాట్ లైక్ ఏ లాయర్ అండ్ జడ్జిమెంట్ అస్సలు పాస్ చేయొద్దు. జస్ట్ బీ లైక్ ఏ అబ్జర్వ్. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఎక్కడ సమాజంలో సమస్య ఉంది, సమస్య ఎక్కడ అక్కరవుతుందో కంప్లీట్గా అబ్జర్వ్ చేసి మార్కెట్ని కనుక తెలుసుకుంటే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఈరోజు ఓయో కోసం, అమెజాన్ కోసం, ఫ్లిప్కార్ట్ కోసం మనం అందరం మాట్లాడుకున్నాం. మనకి ఈ విషయాలన్నీ తెలిసినటువంటి విషయాలే. ముఖ్యంగా ఇంపాక్ట్లో మాట్లాడినప్పుడు చాలా అంశాలు చెరవడం అవుతాయి. అంటే విన్నటువంటి అంశాలే వింటాం. అలా జరిగితే నన్ను క్షమించండి, అది వేరే విషయం. కానీ మనం ఇంపాక్ట్లో రివైజ్ చేసుకుంటాం. ఎంతో మంది బిజినెస్ కోచ్లు, ఇఫ్ యూ సీ ఇంపాక్ట్ వీడియోస్ 1994, 95 నుంచి ఉన్నాయి. సో ఈ అన్ని అంశాలు కూడా ఎప్పుడో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి స్పీకింగ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఎప్పుడో వీడియోస్ చేశారు. సో సమస్యని సాల్వ్ చేసేటప్పుడు ఇన్స్టాంట్ యాక్సెస్, వెరీ నియర్ యాక్సెస్ ఉండేలాగా ఎవరైతే ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ పెట్టారో ఈరోజు వాళ్ళందరూ వెల్త్లోనే ఉన్నారు. బైజూస్ రవీంద్రని చూసుకోండి. సమస్య ఏంటి, చదువు ఏంటి, ఒక సిబిఎస్ఈ కానీ ఒక స్టేట్ సిలబస్ కానీ వెరీ కాంప్రహెన్సివ్గా ఒక దగ్గర దొరకాలి, గ్రాఫిక్గా ఒక దగ్గర ప్యాక్డ్గా దొరకాలి. అది పట్టుకున్నాడు పట్టు. ఈరోజు రవీంద్రన్ వెరీ స్మాల్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు వచ్చిన హిందీ టీచర్. బట్ ఈరోజు రవీంద్రన్, సో వెల్త్ ఎక్కడుందని మనం నమ్మాలంటే ప్రాబ్లం సాల్వింగ్లో ఉంది. ఈ రోజు నుంచి మీ పని అన్నీ చేయండి. మీ దైనందిన జీవితంలో మీకు ఏ పనులు ఉన్నాయో అన్నిటి మీద ఫోకస్ పెట్టండి. బట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూడండి, దాని మీద మీరు ఒకసారి చేయండి. మనం ఏమనుకుంటామంటే అండి, 2005లో యూట్యూబ్ వచ్చింది, 2011లో ఫేస్బుక్ వచ్చింది, 2022 నుంచి స్విగ్గీ, జొమాటో ఇవన్నీ బాగా విస్తృతంగా వచ్చాయి. ఇంకేముంది కనిపెట్టడానికి అనుకుంటాం, అదే తప్పు. 2005లో యూట్యూబ్ వస్తే 2021లో ఈ స్విగ్గీ, జొమాటో రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. అంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకేదో వస్తుంది. మనం రాము అని ఎందుకు అనుకోవాలి? నేను ఇదే క్లియర్గా చెప్తా. ఇందాక మీకు అడిగా, నేను రోజు కోర్టుకు ప్రాక్టీస్కి వెళ్తా, అది గుర్తుపెట్టుకోమని. ప్రాబ్లం సాల్వింగ్ అండి. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, తనకి ఏదో సమస్య ఉంది, ఆ సమస్య చెప్పుకున్నాడు. ఆ సమస్య చెప్పుకోవడం వల్ల నేను ఆ సమస్య తీర్చగలిగాను, అది నా పరిధిలో ఉంది, బియాండ్ మై లిమిట్, నేను అది తీర్చాను, నాకు ఆయన పే చేశాడు. ఆ పాయింటే ఇక్కడికి ఇంటర్లింక్ చేసుకోండి. సమస్య తీరిస్తేనే డబ్బులు. ఏమండి, సమస్య తీరిస్తేనే డబ్బులు. ఒకసారి దీనికి మీరు ఏకీభవిస్తేనే థంబ్ సింబల్ కొట్టండి. వెదర్ వీఆర్ నాట్ రెడీ టు సాల్వ్ ద ప్రాబ్లం, మనం ఎలా మనీ క్రియేట్ చేస్తాం? వెల్త్ అనేది అక్కడే ఉంది. అయితే ఇక్కడ వచ్చేటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. అంటే మనం ప్రోస్ మాట్లాడినప్పుడు కాన్స్ కూడా మాట్లాడాలి కదా. వెల్త్ కోసం మాట్లాడేటప్పుడు దీనికి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అవసరం, దీన్ని చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయాలి, దీనికి చాలా పెట్టుబడి కావాలి, ఇది ఒక రిగ్గిడ్ గేమ్, మనం ఆల్రెడీ లూజింగ్ సైడ్లో ఉన్నాం అనుకుంటాం. అక్కడి నుంచి కనుక మనం బయట రాకపోతే ఇది రిగ్గిడ్ గేమ్ కాదు. సమస్యను కనుక పరిష్కరించగలిగితే, సమస్య పరిష్కరించడానికి సరైన ఆలోచన విధానం కనుక మీరు ఆలోచించగలిగి దాన్ని ట్రాకప్ చేయగలిగితే తప్పకుండా మీ దగ్గర వెళ్తుంది. వెల్త్ని ఎలా చేసుకోవాలి అంటే, ఈరోజు ఇంపాక్ట్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ కొడితే ఎస్ఐపి అంటారు, ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, బాండ్స్ అంటారు, అనేక రకాలైనటువంటి ఐడియాస్ ఉన్నాయి. బట్ వెల్త్ క్రియేట్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజు నుంచి మార్కెట్లో ఏదైనా చూసినప్పుడు ఆ కోణంతో చూడండి, ఆ దృక్కోణంతో చూడండి, ఆ సమస్యతో చూడండి. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మీ అందరికి ఒక చిన్న బిజినెస్ సజెషన్ లాంటిది ఇస్తాం. ఇఫ్ యూఆర్ ఓకే చేయండి. మీరు ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్నారు, మీ జిల్లా పరిధి ఒక 50 కాలేజీలు అనుకుందాం. ఈ 50 కాలేజీలు అనుకుందాం, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని చీట్ చేయొద్దు, వెరీ ఎథికల్ వే, మనం చేసేదంతా ధర్మబద్ధమైనటువంటి పని.
వచ్చే డబ్బులు ఉన్నాయి, మనం ట్యాక్స్ కడతాం. నాకు ఒకసారి ఒక క్లాస్లో ఫిజికల్ క్లాస్లో గంపా సార్ అన్నారు, నేను ఎల్ఐసిలో జాయిన్ అయినప్పుడు నా జీతం 1000 రూపాయలు అలా ఉండేది అని, నేను ట్యాక్స్ ఇప్పుడు లక్షల్లో కడుతున్నాను. సో మనం ట్యాక్స్ కూడా కట్టి వెళ్తాం. ఇది ధర్మబద్ధమైనటువంటి పద్ధతి. అయితే పద్ధతి ఏంటంటే, మీ జిల్లా పరిధి ఉంది, ఒక 50 కాలేజీలు ఉన్నాయి. 50 కాలేజీలో డిగ్రీ కాలేజీలో ఒక 30 ఉన్నాయి. డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ దాదాపు రమారమి ఒక 500 మంది ఉన్నారు. 500 మంది తాలూకు రెజ్యూమ్స్ తీసుకోండి. ఒక రెజ్యూమ్కి ఒక 1000 రూపాయలు కలెక్ట్ చేయండి. ఎక్కువ వద్దు, 1000 రూపాయలు కలెక్ట్ చేయండి. 500 మంది కొంతమంది ఇంట్రెస్టెడ్ లేరు, దే ఆర్ నాట్ రెడీ టు లెర్న్ సంథింగ్, లేరు. 500 మంది జిల్లాలో 300 మంది రెజ్యూమ్స్ తీసుకోండి. 300 దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేయండి. ఎంతండి? 1000 రూపీస్ కలెక్ట్ చేయండి. 1000 రూపీస్ కలెక్ట్ చేస్తే 300 మంది దగ్గర ఎంత అవుతుందో ఆ ఫిగర్ మీకు తెలుసు. ఆ ఫిగర్తో ఒక ఇంగ్లీష్ ట్యూటర్ని పెట్టండి. ట్యూటర్ని పెట్టిన తర్వాత రోజు వాళ్ళకి స్పీకింగ్ కోర్స్ నేర్పించండి, ఇంకేదైనా నేర్పించండి, మీరు ఒక ట్యూటర్కి పెట్టే అమౌంట్ ఎంత లెస్సో మీకు తెలుసు, మీరు తీసుకున్నటువంటి ఆ బల్క్ అమౌంట్ ఎంతో మీకు తెలుసు. అలాగని ఎవరైనా మోసం చేశారా? లేదు. ఎంత పిఆర్ డెవలప్ అయింది? రేపు ఏదైనా కన్సల్టెన్సీ, ఆ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇచ్చారు, ఇంకోటి జరిగింది. అంటే ఎప్పుడైతే మనం, ఇది ఒక ప్రాబ్లం సాల్వింగ్ అని మీకు చెప్తున్నా, ఎప్పుడైతే మనం ప్రాబ్లం సాల్వింగ్ మీద ఆలోచన మొదలు పెడతామో అప్పుడు మన తాలూకు వెల్త్ మనకు తెలియకుండానే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బిలీవ్ ఆన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడైతే నమ్ముతామో తప్పకుండా జరుగుతుందండి. నేను ఉదయం లేచిన నుంచి నాకు ఇది ఒకటే, 2021లో నా ఇంపాక్ట్ కోర్స్ అయిన తర్వాత నేను అది అప్లికబుల్ చేయడానికి నాకు 3 years పట్టింది. ఒక పెద్ద ఆయన చెప్పినటువంటి మాటతో మనం అప్లికబుల్లోకి వచ్చాం. అప్పుడు ఇంపాక్ట్ అంతా సీడీలా కనపడింది, ఇలా టర్న్ అయింది. ఇది చేయాలి, ఇది చేయాలి. అంతవరకు ఏంటి, ఇంపాక్ట్లో ఏదైనా ఒక గొప్ప మాట అంటే ఆ మాట ఎక్కడో అనేయాలి, అంతే. అదే 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 సాటిస్ఫాక్షన్. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం వెల్త్ క్రియేట్ చేయడానికి ప్రాబ్లం సాల్వింగ్ మీద ఈ రోజు నుంచి ఫైట్ చేద్దాం. ప్రాబ్లం సాల్వింగ్ కోసం మాత్రమే ఆలోచిద్దాం. వన్స్ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వెల్త్ క్రియేట్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి, ఐన్స్టీన్ గారు ఒక మాట అంటారు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ అని ఐన్స్టీన్ గారు ఒక మాట అంటారనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని తక్కువలో తక్కువ ఒక 10% అన్నా కూడా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్లో కనుక పెడితే అది 8 వండర్ అట. అంటే 7 అద్భుతాల తర్వాత అది 8వ వండర్ అట. లేకపోతే అమెరికాలో గ్యాస్ స్టేషన్లో పనిచేసేటువంటి ఒక ఆయన ఒక కాలేజ్ కట్టడానికి ఫండ్స్ ఇచ్చాడంటే చూడండి, ఆయన తక్కువ మొత్తం, మనం ఏం చేస్తాం, వచ్చినటువంటి మొత్తాన్ని ఖర్చు పెట్టగా మిగిలిన దాన్ని దాస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, దాయిగా మిగిలిన దాన్ని ఖర్చు పెడతారు. దట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇది మనం వింటూ ఉంటాం. ఇది వెల్త్ క్రియేషన్లో ఒక భాగం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ద థింగ్ ఐ వుడ్ సే, ప్రాబ్లం సాల్వింగ్ మీద మాత్రమే మనం ఫోకస్ పెడదాం. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను గమనిద్దాం, ఒక అబ్జర్వర్గా ఉందాం. దీనికి మైండ్ఫుల్నెస్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని అనువర్తితం చేద్దాం, దాన్ని అప్లికబుల్ చేద్దాం. అప్పుడు మాత్రమే చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం నాకు పర్టికులర్గా నేను మెసేజ్ పాస్ చేయాలనుకున్నటువంటి మెసేజ్ అయితే మీకు పాస్ చేశాను. ఐ హ్యావ్ మోర్ 2 minutes. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఐ టేక్ యూ క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. పూజ్య గురూజీ గంపా నాగేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన శిష్యుణ్ణి అని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడ గర్వపడుతూ ఉంటాను నేను. నాకు ఒక 2-3 రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి మనం ఆస్థాన కవుల్లాగా, ఆస్థాన ఇదనమాట. అలాగే వైజాగ్లో DRDA ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళు వచ్చేటప్పుడు మనమే మైక్ పట్టుకుంటాం. ఇదంతా కూడా నాకు ఇంపాక్ట్ పెట్టినటువంటి భిక్ష, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు లాయర్గా ఉన్న, ఆల్ ఇండియా రేడియోలో సెలెక్ట్ అవ్వడానికి కారణం ఇంపాక్ట్. వాయిస్ మాడ్యులేషన్ క్లాస్ మేడ్ మీ బికమ్ అన్ ఆర్జే. ఇదంతా కూడా మనం అంటే కృతజ్ఞతగా చెప్పుకోవాలంటారు. కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టదంటారు. సో కృతజ్ఞత తెలియజేయడం అనేది నా పూర్తి బాధ్యత నేను గమనిస్తున్నాను. నా క్లాస్ నేను చెప్పడం వరకు ఏంటంటే అండి, అరేటర్స్ ఆర్ జస్ట్ అరేటర్స్. విని అది ఎవరైతే ఆచరిస్తారో దెన్ ద అరేటర్ విల్ బి గ్రేట్. చెప్పడం అనేది ఎంత గొప్పగా చెప్పినా, మంచి వాక్యాలతో, మా తెలుగు మనిషి ఒక మాట అనేవారు, అరే ప్రసంగం చెరుకు గడ్డ లాంటిదిరా, ప్రసంగంలో పదాలు ఉంటే చెరుకు రసం లాంటిదిరా అనేవారు. అంటే చెరుకు గడ్డ తినడానికి మధ్యలో కనుపులు ఉంటాయి, చేదు ఉంటుంది, పళ్ళు చేయాలి. ఇప్పుడున్న మన గంప నాగేశ్వర సార్ ఒక మాట అన్నారు, పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పోతుంది, పిచ్చి పళ్ళు తిని పళ్ళు పోతాయి, అందుకే డెంటిస్టులకి సైకాలజిస్టులకి ఫ్యూచర్ ఉంది అనేవాళ్ళు ఆయన మాటలో. సో ఇప్పుడున్న పళ్ళుకి మనం ఆ చెరుకులు అసలు తినలేము. సో చెరుకు రసంలా ఉండాలంటే మంచి పదాలు ఉంటాయి. ఎంత మంచి పదాలు పెట్టి ప్రసంగం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు ఆచరించకపోతే మీ అందరికీ తెలిసి ఏమవుద్దు. సో ఆచరించే వాళ్ళ గొప్పతనం ఉంది. గంట కాదు, 5 గంటలు కాదు, 10 గంటలు కాదు, 20 గంటలు చెప్పేటువంటి స్పీకర్స్ ఉన్నారు, వక్తలు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు.
అది ఆచరిస్తారు ఎవరో, అప్పుడు మాత్రమే అద్భుతమైనటువంటి ఫలితాలే వస్తాయి అనడంలో సందేహం లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మనం ఎప్పుడు ఆ అవుట్ లైన్ ఏదైతే ఉందో మనం ఒకసారి అది మాట్లాడుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ మైండ్ఫుల్నెస్, సచేతనంగా ఉండడం, వర్తమానాన్ని అనుభవించడం, వచ్చేటువంటి లాభాలు తెలుసుకున్నాం. ఫోకస్డ్గా ఎలా ఉండాలో ఒక లక్ష్యం పెట్టుకొని తెలుసుకున్నాం. అలాగే మైండ్ఫుల్నెస్తో మనం వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మన ఆలోచనలు దృష్టి కేంద్రీకరిద్దాం, దాని మీద వర్క్ చేద్దాం, వెల్త్ని క్రియేట్ చేసుకుందాం. వెల్త్ని క్రియేట్ చేసి మనం అద్భుతమైనటువంటి జీవితాల్ని, అంటే చీకట్లో ఉన్నటువంటి జీవితాన్ని వెలుతురు వైపుకు, బానిసత్వం వైపు ఉన్నటువంటి జీవితాన్ని స్వాతంత్రం వైపుకు, అజ్ఞానం ఉన్నటువంటి జీవితాన్ని జ్ఞానం వైపుకు, తిమిదాంధకారంలో ఉన్నటువంటి జీవితాల్ని 10 మందికి వెలుగులు పంచే వైపు మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. My class is end. If any questions, I am ready Yes, to sir. take all the Yeah, questions. yes, sir. భాస్కర్ సార్, సూపర్ సార్, వండర్ఫుల్ సెషన్. అండ్ మీరు Thank you. ఒక మంచి జ్ఞానాన్ని అయితే ఈరోజు మాకు అందరికీ తెలియజేశారు సార్. అండ్ Thank you. నౌ ద ఫార్మ్ ఈజ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నౌ Yes. సుప్రీం శేఖర్ చారి గారు Yes, అండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్, అందమైన అద్భుతమైన శుభోదయానికి స్వాగతం, సుస్వాగతం సార్. మీ సెషన్ చాలా అద్భుతంగా ఉంది. మీతో మాట్లాడాలంటే మీ నంబర్ ఇవ్వగలరు? తర్వాత మీరు తప్పకుండా. రెండవది ఏంటంటే ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నారు, అది చెప్పండి. ఎందుకంటే క్వశ్చన్ లో చెప్దామని ఆగా. particular గా I నేను still remember. ఇన్సూరెన్స్ మీరు బిజినెస్ లో చెప్తా ఉన్నా. చెప్తా ఒక మంచి లైన్ కూడా చెప్తా అందులో, నాకు గుర్తుంది. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇన్సూరెన్స్, వెరీ నైస్. ఆన్సర్ ఏంటంటే, ఒకరోజు నేను వైజాగ్ నుండి శ్రీకాకుళానికి వెళ్తున్నా. ఒక చిన్న సినిమా వాళ్ళు, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి సినిమా తీశాడు. ఆ సినిమా ఆడియో లాంచ్ ప్రోగ్రామ్కి అనమాట. ఇట్స్ జస్ట్ స్మాల్ సినిమా, చిన్న సినిమా, మంచి బుజ్జి సినిమా. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తుంటే వెనక సీట్లో కూర్చున్నాను, ఒక్క సీటే ఉంది. నా తర్వాత స్టాప్లో ఒక ఆయన ఎక్కారు. ఈజ్ వర్కింగ్ ఇన్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక ఎస్డిఓ గానో ఏదో చేస్తున్నారు. ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సార్ మీరు ఏం చేస్తుంటారు అనేటువంటి అంశం వచ్చి, మరి మనం మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళతో తప్పకుండా మాట్లాడతాం, మనకి ఇది ఒక అలవాటు. ఇంపాక్ట్లో ఉన్న వాళ్ళు ఇంకా మాట్లాడతారు, ఎందుకంటే వీ నీడ్ మోర్ రిలేషన్షిప్స్. సమాజంలో మనకంటూ గుర్తింపు కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉంటుంది, కాబట్టి మనం అలా వెళ్తాం. అయితే మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే, నేను ఇలా అడ్వకేట్ అని చెప్పాను, ఆయన ఏం చేస్తుంటారు, ఆయన కూడా ఇలా చెప్పారు. ఇన్సూరెన్స్ కోసం చెప్తూ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ చెప్పారనమాట. ఇలా ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ఒక లైన్ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్లో మనం పాలసీలు కొనిపిస్తాం, పాలసీలు చేస్తాం, ఇది ఒక ఎండ్. అయితే బ్యాక్ ఎండ్లో ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ క్లైమ్కి వచ్చినప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ, ఫోర్త్ పార్టీ ఇలాగా చాలా మంది మీద డిపెండ్ అవుతుంటారు. ఇలా చాలా పనులు చేస్తుంటారని ఒక లీడ్ ఇచ్చారు. ఆ లీడ్ ఎక్కడికి వెళ్ళిందంటే చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు అదే ఓరియంటల్ కంపెనీలో ఈరోజు మనం ఎంపానల్ అయి ఉన్నాం. అలా న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ద న్యూ అష్యూరెన్స్ కంపెనీ, పంజాబ్ నేషనల్, అలాగే ఓరియంటల్ ఇన్సూరెన్స్కి ఈరోజు మనం ఎంపానల్లో ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరూ మనతో మాట్లాడే వాళ్ళు మనకేదో ఒక లీడ్ ఇస్తారు, ఆ లైన్ మనం పట్టుకోగలగాలంతే. దిస్ ఇస్ వాంట్ టు సే సార్, నేను అదే చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్? ఎస్, ఢిల్లీశ్వరరావు సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, చాలా విలువైన విషయాలు చెప్పారు సార్ అందరికి. మనం ఇప్పుడు ఈ గోల్ సెట్టింగ్ అనేది పెట్టుకుంటాము. పెట్టిన తర్వాత మనకి ఏదో డైవర్షన్ వచ్చి బ్రేక్ వస్తుంది సార్. కంటిన్యూ చేయడానికి టెక్నిక్స్ చెప్పగలరా సార్? సింపుల్ టెక్నిక్ సార్, ఐ టెల్ యూ. మీరు ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ని పెట్టుకున్నారు. ఓకే, నిర్దిష్టమైన గోల్ పెట్టుకున్నారు. ఆ గోల్ ఏంటంటే, ఈరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళాలని పెట్టుకున్నారు. మీ మనసులో అది ఉంది. ఇప్పుడు మనం చెప్పిన టాపిక్కి చిన్నగా రిలేట్ చేస్తాను. ఎప్పుడైతే మనలో మైండ్ఫుల్నెస్ ఉండదో, మన మనసులోకి ఇంకొక ఆలోచన వస్తుంది. వేరే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, టీ షాప్కి వెళ్ళి టీ తాగాలి, అక్కడ చిట్ చాట్ పెట్టుకోవాలి, ఈరోజు వాకింగ్ స్కిప్. ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ పెట్టుకుంటామో గోల్ మీద మాత్రమే దృష్టి ఉండాలండి. అది మైండ్ఫుల్నెస్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. మనం ఇతరత్ర యాక్టివిటీస్, కాంప్లెక్షన్ యాక్టివిటీస్ మీద చేస్తే అది పలచబడిపోతుంది అనమాట. మీకు అదే చెప్పాను, వాటర్ బలం లేనటువంటి నీటి చుక్క బండరాలను పగలగొట్టేది తన బలంతో కాదు, స్థిరత్వంతో. ఆ స్థిరత్వం మనకు కావాలి. ఆ స్థిరత్వం కావాలంటే మైండ్ఫుల్నెస్గా ఉండాలి.
ప్రస్తుతాన్ని మాత్రమే అనుభవించాలండి. మైండ్ఫుల్ ఈటింగ్, మైండ్ఫుల్ వాకింగ్, మైండ్ఫుల్ డూయింగ్, మైండ్ఫుల్ టాకింగ్. ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్తో ఉంటారో మీరు అనుకున్నటువంటి గోల్ని పక్కాగా చేయగలుగుతారు. దిస్ ఈజ్ ఈజీ టు సే, వెరీ కాంప్లెక్స్ టు ప్రాక్టీస్. చెప్పడం చాలా సులభం. మైండ్ఫుల్నెస్గా ఉండండి, గోల్ని పెట్టుకోండి, గోల్ మాత్రమే పనిచేయండి, వేరే ఆలోచన రాలేదు. చెప్పడం సులభం, బట్ ప్రాక్టీస్ చేయడం కష్టం. ఇది ప్రాక్టీస్ చేయడానికి కొంత టైం పడుతుంది. బట్ ఎప్పుడు కూడా మీరు ఒక చేయండి. 369 అని ఒక కొత్త టెక్నిక్ ఉంది. ఉదయం 3 సార్లు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని రాయండి, మధ్యాహ్నం ఒక 6 టైమ్స్ రాయండి, ఈవినింగ్ ఒక 9 టైమ్స్ రాయండి. ఈ 369 చేయడం వల్ల మీ గోల్ అనేది మీ దృష్టిలోనే ఉంటుంది. అంటే మీరు డైవర్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పైగా ఖాళీ ఉన్నప్పుడు మీకు ఏదైనా గోల్కి సంబంధించి నెగిటివ్ థాట్ వస్తే క్యాన్సిల్ 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 అని 3 సార్లు అనండి. ఏమంటారండి? క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్యాన్సిల్ అనేది కార్టిజాల్ మీద పనిచేస్తుంది. అరే బాబాయ్, మనం చేయాల్సింది ఇది కాదు, మనకు గోల్ ఉంది, దానికోసం చేయాలని. 369 అండి క్యాన్సిల్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి సార్, తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ఐఎమ్ షూర్. నెక్స్ట్ అండి. ఎస్, లక్ష్మీ నర్సయ్య గారు వీడియో ఆన్ చేసుకున్నారా? మాట్లాడండి సార్. మీ వాయిస్ రావట్లేదు, మాట్లాడండి. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ 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 హ్యాపీ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఆ గురూజీ గంప సార్కి అందరి గురువులకు నమస్కరిస్తూ, సార్ ఇంత రోజు రోజు వివేకవాణిని నడిపిస్తున్న రామచంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు కొత్త విషయాలతో ప్రతిరోజు వింటూ ఉన్నాం సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు అర్థమైంది అంటే స్థిరత్వం, మాలో కొంచెం స్థిరత్వం. మీరు ఒక జస్ట్ 5 ఏళ్లలోనే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది సార్. 21 నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా. సార్ క్వశ్చన్ అడగండి సార్, మనకి టైం లేదు. క్వశ్చన్ ఉంటే ఓన్లీ క్వశ్చన్ అడగండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ క్వశ్చన్ సార్. ఏం లేదు సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాము గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ. సార్ మీ సెషన్ చాలా 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 బాగుంది సార్. అసలు ఒక్కొక్క మాట చెప్తుంటే అద్భుతంగా, చాలా అసలు చెప్పడానికి నాకే ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు, అంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, అది ఇంపాక్ట్ పుణ్యం. కాకపోతే బట్ ఏంటంటే నాదొక చెప్పే చిన్న వాళ్ళు క్వశ్చన్ సార్. గొప్పతనం వినే వాళ్ళు ఉంటది. లెట్స్ గో ఫర్ క్వశ్చన్ అడిగింది. అంటే భయంగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే భయం అవుతుంది సార్ కొంచెం పేరుగా. గ్రేట్ క్వశ్చన్. మీకు ఒక సెషన్ ఉంటుంది, అంటే TTWS లో కానీ పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో కానీ గురువు గారు ఒక వీడియో పంపిస్తారు. ఆ వీడియో మీద ఫీడ్బ్యాక్ చేయమంటారు. వీడియో ఏంటంటే, ఎదుటివారి ముందు మాట్లాడేటప్పుడు కూర్చున్న ప్రతి ఆడియన్స్ మీకు లక్ష రూపాయలు బాకీ అని చెప్పి గంప నాగేశ్వర గారితో ఒక వీడియో ఉంటుంది, చూసారా? అంటే మీ తాలూకు మాడ్యూల్ మారింది, అంటే మీ సిలబస్ మారినట్టుంది. ఏంటంటే సార్ ఏమంటారంటే, మీరు నిల్చుంటారు కదా, మామూలుగా నిల్చున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూర్చుంటే మనకు చిన్న భయం వస్తుంది. ఏంటి, అడవుల్లో తిరుగుతారు చూసారా, పాములు అన్ని తినేస్తారు. ఆయన పేరేం పేరు? గ్రిల్. ఏం పేరండి? బేర్ గ్రిల్. ఐడియా ఉందా? డిస్కవరీ ఛానల్లో వచ్చాడు ఆయన. జంతువులకు భయపడ్డు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశిలో దేనికి భయపడ్డు, కానీ పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడతాడు. సో దానికి ట్రిక్ ఏంటంటే అండి, మీరు ఎప్పుడైనా వేదిక ఎక్కిన తర్వాత ఎదుటి కూర్చున్నటువంటి ప్రతి ఒక్క ఆడియన్స్ మీకు లక్ష రూపాయలు బాకీ, వాళ్ళందరి చెక్కులు మీ దగ్గర ఉన్నాయి. ఆ లాయర్ నేను మీ దగ్గర ఉన్నాను, మీరు ఇస్తే నేను వెంటనే చెక్ బౌన్స్ కేసు వేసేస్తాను అనేటట్టుగా మాట్లాడాలి. ఎప్పుడు కూడా అవతల వాళ్ళు మనకి ఏదో బాకీ ఉన్నారని మాట్లాడితే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుద్ది. ఆ కాన్ఫిడెన్స్తో వీ కెన్ టాక్ ఎనీథింగ్. కంటెంట్ మీద ఎప్పుడైతే మనకు పట్టుంటుందో, భయం ఎప్పుడైతే విడిచిపెడతామో తప్పకుండా మాట్లాడగలుగుతాం, అసలు అందులో డౌటే లేదు. భయాన్ని వేడండి, శిఖరం తాకండి. ఈ మధ్యన స్ప్రైట్ యాడ్ కూడా వస్తుంది, వింటున్నారా? భయం వేడినప్పుడే శిఖరం తాకుతాం. శిఖరం తాకాలి అనేది మన టార్గెట్ అయితే భయం వేడాల్సిందే. రైట్, నెక్స్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ టీజీ రామచంద్ర, బెంగళూరు. చాలా చక్కగా చెప్పారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సార్ ఇప్పుడు కావాల్సిండేది నవీన యుగంలో చాలా చక్కగా మైండ్ఫుల్నెస్ గురించి చెప్పారు. ఈ మైండ్ఫుల్నెస్ రావాలంటే స్థిరత్వం కావాలని చెప్పారు. ఓకే, ఈ క్లాస్ ఇంపాక్ట్ అనేది బ్యాక్ బోన్ అనమాట. అంత చాలా చక్కగా ఉంది. నీ ఫోన్ నంబరు, ఒక కథ చెప్పవు అన్నారు కదా, రోజు ఏమిట్లో చూడాలా? ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చండి.
ఇన్స్టాగ్రామ్ లో మీరు నా కథ చూడొచ్చు. భాస్కర్ నాట్ అవుట్ అని ఉంటుంది. మీ గ్రూప్ లో మన రామారావు గారు కానీ గౌరవనీయ బాలకృష్ణ గారు కానీ లింక్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ. రోజు తెలుగు కథ 1 నిమిషం దాటకుండా ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఇన్స్టాగ్రామ్ ఎస్ సార్. నెక్స్ట్ అండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. రాము గారు ఇప్పుడు మాట్లాడారు కదా సార్, మీరు ఆల్రెడీ ట్రైనరా? ఎవరు సార్? రాము గారు ఎస్, మాట్లాడండి సార్. సార్ మీరు ట్రైనరా సార్? ఆల్రెడీ ట్రైనర్ చేసారా? లేదు సార్ కొత్త న్యూ. ఓకే, ఎక్కడ సార్? ఏ జిల్లా మీరు? మాది వికారాబాద్ డిస్టిక్ సార్, తాండూరు. ఓకే నేను ఓకే 1 సార్. వీక్ 10 days అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి. వెరీ గుడ్ సార్. సార్ మీరు నాకు నా నెంబర్ ఉంది కదా మెసేజ్లో, నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్. మీరు ఇంపాక్ట్ లో లేరు కాబట్టి క్వశ్చన్ వచ్చింది. అదే లేదంటే Yes, మీరు sir. భయమైన ఎందుకంటారు అంటే నేను న్యూ సార్, నేను no problem. యూట్యూబ్ kindly లో contact చూసి. him, join in TTWS. ఎస్ సార్, థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను యూట్యూబ్ లో చూసి సార్కు మెసేజ్ చేశాను, నాకు లింక్ పంపించారు. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే థ్యాంక్ యూ నా సార్. నంబర్ 26 అండి. నేను చేసింది 21 TTWS 2021 అండి. అవును సార్, ఇందాక ఎవరో చెప్పగా విన్నాను. అదే సార్. శ్రీనివాస్ ఓకే గారు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి అదే సార్. కోర్టులో నేను మంచి క్వశ్చన్ అడిగారు. కోర్టులో ఏంటంటే, కోర్టులో మనం ఒక క్లయింట్ వచ్చాడు, క్లయింట్ తాలూకు ప్రాబ్లం సాల్వ్ చేసాం, ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే డబ్బులు. ఆ బేస్ లైన్ పట్టుకుందాం. ప్రాబ్లం సాల్వింగ్ ఎక్కడ సాల్వ్ చేసినా డబ్బులే. అది కోర్టులో చేస్తావా, మార్కెట్లో చేస్తావా, ఒక ఏజెన్సీతో చేస్తావా, ఏం చేసినా కూడా ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే డబ్బులు. కోర్టులో మనం పట్టుకునే లైన్ అది. అంటే మన ఉద్యోగానికి సంబంధించిన ఒక లైన్ పట్టుకొని జీవితంలో అనువర్తింపు చేసుకుంటే అన్ని క్రాస్ సెల్లింగ్. అది నా తాలూకు ఉద్దేశం. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సార్. ఓన్లీ ఇన్సూరెన్స్ అన్న పాయింట్నే క్లాస్లో మనం డిస్కస్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు. విజయ్ ప్రకాష్ గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. వెరీ హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నాకు అంటే 369 అని మీరు చెప్పారు కదా సార్, అంటే 3 times మార్నింగ్, ఆఫ్టర్నూన్ 6 times, తర్వాత ఈవినింగ్ 9 times అని చెప్పారు కదా సార్. అంటే పర్టికులర్ గా 369 అయితే ఎందుకు చేయాలి సార్? ఒకసారి దాని గురించి ఏమైనా సార్ చెప్తారా? ఎగ్జాక్ట్లీ సార్. 369 అనేది కనెక్టెడ్ టు ద యూనివర్స్ నెంబర్స్ సార్. సార్ కనెక్టెడ్ టు ద యూనివర్స్ నెంబర్స్ సార్. అది 36 కాకపోతే 9 నుంచి వచ్చేటువంటి నెక్స్ట్ 3 పార్టిసిపల్స్ కావాలి. అంటే 12, 15, 18 అలా ఏదైనా 3తో మల్టిపుల్ అయ్యేది మాత్రమే అది యూనివర్సల్ కనెక్టింగ్ నెంబర్స్ అండి. సో మనం ఏం చేస్తామంటే 3 సార్లు చేసాం అంటే ఒక కోరికను అనుకున్నాం, 6 సార్లు చేసాం, ఆ కోరికను రెట్టింపు చేసాం, 3 సార్లు చేసాం, అదే కోరికను 3 సార్లు అనుకున్నాం. సార్ నెట్వర్క్ ఇష్యూలా ఉంది సార్, కాల్ వచ్చినట్టు. ఎస్, ఓకే. విజయ్ ప్రకాష్ సార్. ఎస్, సార్ మాట్లాడండి సార్. భాస్కర్ సార్, మీరు సార్ మీ వాయిస్ రాలేదు సార్. భాస్కర్ సార్, మీ ఆన్సర్ సార్ మిస్ ఇప్పుడు అయ్యాం. ఇప్పుడు వస్తుందా సార్? ఎస్ సార్. సార్ విషయం ఏంటంటే 369 అనేది యూనివర్సల్ కనెక్టింగ్ నెంబర్స్ అండి. 3తో ఏదైనా డివైడ్ అయ్యేది కానీ మల్టిపుల్ అయ్యేది కానీ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో యూనివర్సల్ కనెక్ట్. ఉదయాన్నే 3 అనుకున్నాం అంటే మన కోరికని 3 సార్లు అనుకున్నాం. దాన్ని మధ్యాహ్నానికి అంటే మనం పూర్తి బిజీ అయిపోయిన తర్వాత మన స్కెడ్యూల్లో పడిన తర్వాత 6 times అనుకున్నాం. అంటే ఆ కోరికని మరి కాస్త 2x చేసాం. అప్పుడు నైట్ పడుకునే ముందు అన్ని పనులు చేసి టీవీలు చూసి ఇంటికి వచ్చి భోజనం చేసి అలసిపోయిన తర్వాత 9 times అనుకున్నాం. అంటే ఆ కోరికని మరింత పనిచేసాం. ఇక్కడ 3, 6 అనే నెంబర్లు పక్కన పెడితే ఏంటండి, రెట్టింపు చేయడం వల్ల ఆ లక్ష్యం మీద మనకి కాస్త స్పృహ ఉంటుంది. ఇది మనం చేయాలి, ఇది మనం చేయాలి, ఇది మనం చేయాలి, రోజు అనుకోవడం కాదు, దీన్ని ఆచరణలో కూడా పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అది ఆలోచన మాత్రమే. బట్ ఇదేంటి, ఇవన్నీ కూడా నమ్మేటప్పుడు, వెన్ వి బిలీవ్, ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి, యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. దెర్ ఇస్ నో పర్టికులర్ మ్యాజిక్.
అంటే సార్ నెక్స్ట్ నేను కూడా నమ్ముతా సార్ ఈ యూనివర్స్ని. అంటే సార్. కాకపోతే ఇప్పుడు 369 అనుకున్నా కానీ ఇప్పుడు కాకపోయింది అనుకోండి సార్, ఇంకేమైనా ఉందా అనేది. అవును సార్, ఎగ్జాక్ట్లీ 369 కాకపోయింది అంటే ఆ ఆలోచన రాకూడదు మనకి. మీరు ఆ ఆలోచన వస్తే నమ్మనట్టు. మీకు ఆలోచన ఓకే వస్తే సార్. మీరు నమ్మనట్టు ప్రాసెస్ని. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. విజయప్రకాష్ గారు. మనం యాక్చువల్గా ఈరోజు ఆగస్ట్ 1 మనకి 15న ఫ్రీడమ్ డే ఉంది. సో మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సెషన్స్ అప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతాయి. మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ 369 ఈ ఫార్ములా దీనిపైన కూడా ఒక సెషన్ ఉంటుంది సార్. తప్పకుండా రోజు అటెండ్ అవుతూ ఉండండి. అండ్ మీకు ఇంకా డీప్గా దాని గురించి డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. డౌట్స్ ఏమి ఉంటే అప్పుడు స్పీకర్ గారు క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ తప్పకుండా మచ్. ఇంకా ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ తప్పకుండా. రైస్ క్వశ్చన్స్? రామారావు సార్, సార్ది ఒక్కసారి నెంబర్ పెట్టండి. సార్ నెంబర్ టైప్ చేయండి. భాస్కర్ సార్. సార్ సార్ ష్యూర్ సార్, పెడతారు సార్ రామారావు సార్. ఓకే, సార్ ఎనీథింగ్ ఎల్స్ నెక్స్ట్ సార్? ఎస్ సార్, 1 minute సార్. యా ప్లీజ్ ప్లీజ్. ఐ థింక్ నో మోర్ క్వశ్చన్స్. రామారావు సార్ మాట్లాడతారా? ఇఫ్ ఎనీ. Yes. మాట్లాడండి సార్. అన్మ్యూట్ అన్మ్యూట్ అడుగుతున్నాను. చేసుకోండి. ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద అన్మ్యూట్. సో మచ్ భాస్కర్ సార్, వండర్ఫుల్ సెషన్ అండి. ఈ రోజు మాకు సెషన్ లో గొప్ప అద్భుతాలు అంటే ఇన్కమ్ ని ఎలా సంపాదించాలనేది, చాలా మంది ఈ బిజినెస్ చేయండి ఆ బిజినెస్ చేయండి అని కాదు, మన చేతిలోనే చాలా పొటెన్షియల్ ఉంది, దాన్ని మీరు క్రియేట్ చేసుకునే విధానం, మైండ్ సెట్ ని మార్చుకోండి అనే విధానాన్ని ఈరోజు చాలా బాగా అద్భుతంగా తెలియజేశారు సార్. మీరు నా లైఫ్ Thank you. కోచ్, మీరు నా లైఫ్ కూడా నేను అంటాను. ఎందుకంటే మీ వీడియోస్ ద్వారా నాలో ఈ మధ్య రీసెంట్ గా జరిగిన ఒక అద్భుతాన్ని మీతో నేను వాట్సాప్ లో షేర్ చేసుకున్నాను. సో మీ బిజీ షెడ్యూల్ అవును, ఉండడం వల్ల ఒక కథ కోసం చెప్పారు. అవును అద్భుతం. దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ సార్ నెంబర్ మీకు తెలియజేస్తాం. సార్ వీడియోస్ చూడండి, మీ జీవితాల్లో మలుపులు తిరుగుతాయని చెప్పడంలో నేను చాలా ప్రౌడ్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. భాస్కర్ సార్ అడిగిన Thank you. వెంటనే నో అనుకుంటా మీరు సెషన్ కి వచ్చినందుకు. మీ బిజీ షెడ్యూల్ నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ థ్యాంక్ యూ సెషన్ సార్. థ్యాంక్ యూ Yes, sir. థ్యాంక్ యూ రీజన్ 4 నుంచి మేము ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. నేను ఎప్పుడు ఇంపాక్ట్ గా రుణపడి ఉంటాను. మా రీజన్ 4 కి మీరు చాలా అవసరం. మీ షెడ్యూల్ లో మాకు ఒక తప్పకుండా తప్పకుండా. అడిగినప్పుడు కొంచెం మీ టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంపాక్ట్ ఫర్ ఇంపాక్ట్ ఆల్వేస్ ఓపెన్. ఫర్ ఇంపాక్ట్ ఆల్వేస్ ఓపెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వెరీ మీ మచ్. సార్ తాలూకా ఇన్స్టా లింక్ కూడా నేను షేర్ చేశాను. ఒకసారి అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాన్ని వినియోగించుకోండి. డిఫరెంట్ థ్యాంక్ యూ. ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా సార్ చేస్తున్నారు. తప్పకుండా. సతీష్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వండర్ఫుల్ సెషన్ అండి. ఈరోజు సతీష్ చాలా గారు, చక్కటి సతీష్ గారు, విషయాలు సతీష్ గారు నమస్తే. చాలా చక్కటి విషయాలు నేర్పించారు మా యొక్క ఇంపాక్ట్ అని అందరికీ కూడా. సో ఎందుకంటే ఈరోజు మనకి ఏదైతే ఉందో అంటే మైండ్ఫుల్నెస్, ప్రతిదీ Yes. కూడా ఈ మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్లే లేక అవుతున్నాం మనం. ఎప్పుడో Exactly. జరిగిన దానికో జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు కానీ బట్ మనం ఏదైతే చేస్తున్నామో దాని పట్ల దృష్టి పెట్టకపోవటం వల్లే ఈరోజు ఫెయిల్యూర్ జరుగుతున్నాయి. కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కూడా ఇదంతా జరుగుతుందనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. అలాగే దాంతోపాటు లాస్ట్లో ఫైనాన్స్లో కూడా ఎట్లాగ మనం స్టెబిలిటీగా సంపాదించుకోవచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ ద మెయిన్. సో మెయిన్ ఈరోజు మనం ఎప్పుడైతే మైండ్ఫుల్నెస్గా చూస్తామో మనకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అంటే సాల్వ్ చేయడానికి. బట్ మనం ఎప్పుడు అంతే. ఏం చూస్తున్నాం అంటే మైండ్ఫుల్నెస్తో చూడడం, మనకు ఆపర్చునిటీస్ కనబడట్లేదు. అంతే సో సార్ అంతే. మోర్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎప్పుడైతే మనం ఒక ద్వారం మూసుకుపోయిందని చూస్తూ ఉంటామో బట్ 100 ద్వారాలు పక్కన తెరిచే ఉంటాయని మనం చూడట్లే. అంతే సో సార్. అలా ఎలా చూడాలి అనే దాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. ఈ 369 ప్రాక్టీస్ గురించి కానీ వండర్ఫుల్గా చెప్పారు సార్. ఇవి నిజంగా కనుక మనం అమలు చేస్తూ కన్సిస్టెంట్గా ఉంటే అందరూ కూడా లైఫ్లో చక్కగా రాణించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పినందుకు మరొకసారి మీకు మా రీజన్ 4 తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. సో మరి మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురూజీ గంపా నాగేశ్వర గారికి మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ, సో మన రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కనితి బాలకృష్ణ సార్కి, అలాగే యోగా రామారావు గారు బాలకృష్ణ సార్, ఈరోజు బాలకృష్ణ సార్. చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేశారు.
సో యోగరామారావు గారు కావచ్చు, మనకి ఈ సార్ని కూడా రామారావు ఇంట్రడ్యూస్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అలాగే మన నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీఆర్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఆర్ గారు ఆర్వీఆర్ గారు ఆకుల ఉదయ భాస్కర్ సార్కి, అలాగే పద్మావతి మేడంకి, గిరిప్రసాద్ సార్కి, అందరికీ కూడా ఆల్ ద నేషనల్ హెడ్ బోర్డ్ మెంబర్స్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్స్. సార్ అన్మ్యూట్ సార్. ఎస్ సార్. ఓకే, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ భాస్కర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు సెషన్ ముగిద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, జై వందే హింద్, మాతరం. జై భారత్, వందే వందే మాతరం. మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై భారత్, వందే మాతరం. సతీష్ సార్ హోస్ట్ మీరే ఎండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ భాస్కర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ పెట్టారు సార్, నెంబర్ జై పెట్టారు హింద్, జై చూడండి. భారత్, వందే మాతరం. సార్ చాట్ బాక్స్ లో నెంబర్ ఉంది, పెట్టారు చూడండి. చూడండి సార్. జై హింద్, జై భారత్, వందే నోట్ మాతరం. చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరం మన యొక్క నినాదంతో ఈ రోజు యొక్క ఈ సెషన్ ముగిద్దామండి. రేపు జై మళ్ళీ భారత్, వందే సేమ్ మాతరం. 7 గంటలకి కలుద్దాం. మార్నింగ్ వివేకవాణి. రేపు మరొక అద్భుతమైన టాపిక్ తో, అద్భుతమైన స్పీకర్ తో కలుద్దాం. అంతవరకు 837-481-4477 నోట్ చేసుకోండి. సో సార్కి ఏదైనా మెసేజ్ పెట్టి, ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మెసేజ్ పెట్టి కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్ గా కాల్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ మెసేజ్ సార్, తప్పకుండా థ్యాంక్ యూ సార్ రెస్పాండ్ వన్స్ అవుతుంది. అగైన్. థ్యాంక్ యూ అండి. సతీష్ సార్ హోస్ట్ మీరే ఎండ్ చేయండి. ఓకే.